ప్రవచనాలు, ప్రాఫెసీ. అసలు ఈ ప్రవచనాలు ఏంటి, ఎందుకు వచ్చినాయి, ఎలాగొచ్చినాయి అని మనం చూస్తున్నాం. మనము కొన్ని క్లాసుల క్రితము పేతురు గారు చెప్పడం మనం చూస్తున్నాం. పేతురు గారు 2 పేతురు 1 అధ్యాయము 20-21 వచనాల్లో మనం చెప్పినట్టు, మళ్ళా రెండో పేతురు 1 అధ్యాయము 20-21 వచనాలు. యేసుక్రీస్తు మనకి గడిచిన క్లాసులో మనం చూసాం. యేసుక్రీస్తు గురించి మనం చూసినప్పుడు ఆయన మత్తయి సువార్త 5 అధ్యాయము 18 వచనంలోని ఆయన చెప్తారు, ఆకాశమును భూమియు గతించిన పోయిన కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేర్చకు దాని నుండి ఇక పుల్లినైనను ఒక సున్నమునైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటని క్రీస్తు అక్కడ మనకి చెప్పడము మనం చూస్తాం. ధర్మశాస్త్రములోని మనకి కొన్ని విషయాలు ఈరోజు ఈ క్లాస్లో మనము నేర్చుకుందాం. శాస్త్రము ఇది చట్టము. ఏం చట్టము? ధర్మము చెప్పే శాస్త్రము. అది మనకి బైబిల్ నుంచి మనము చూస్తాం. ఎందుకు ఈ ధర్మశాస్త్రం అంత ప్రత్యేకత అని మనం చూసినప్పుడు, ఈ ధర్మశాస్త్రము దేవుని దగ్గర నుంచి వచ్చిన స్పెసిఫిక్గా మనుషులు చెప్పకుండా, వారి ఆలోచన కాకుండా దేవుని ప్రజలు, దేవుని ద్వారా నియమింపబడిన వారు దేవుని కొరకు మాటలు చెప్పారు. అవి నెరవేరబడినాయి. ఎక్కడ ఉదాహరణకి ఒక ప్రవచనం చెప్పారు. ప్రవచనం అంటే జరగబోయేది, రేపు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు అలాగా జరిగింది. దేవుని చెప్పడం వలన దేవుడు ఎలా చెప్పారు? ఆవేశముతో అని రాయబడింది. 2 తిమోతి 3 అధ్యాయము 6వ వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండుటట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజకరమై ఉన్నది అంటని 2 తిమోతి 3 అధ్యాయము 16వ వచనంలో మనకు రాయబడింది. మనకి ఈ బైబిల్లో రాయబడి పాత నిబంధనని, కొత్త నిబంధనని ఎందుకు రాయబడి అంటే ఓర్పు కోసము రాయబడింది. మనకి నిరీక్షణ అంటే క్రీస్తు వస్తారు అనే ఒక నిరీక్షణ. రోమా 15వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు, ఏలనగా ఓర్పు వలనను లేఖనముల వలని మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది అంటని అక్కడ రాయబడింది. అలాగే గడిచిన క్లాసులో మన హిత్తీల గురించి మనం చూసాం. గడిచిన క్లాసులో మనం షమ్రోన్ గురించి మనం చూసాం. గడిచిన క్లాసులో మనం యెషయా ఇచ్చిన ప్రవచనాలు. ఎలాంటి ప్రవచనాలు? కొన్ని దేశాలకి, కొంతమంది జాతులకి, కొంతమంది అధికారులకి చెప్పడము మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలోని మనకి 14వ అధ్యాయము, 13వ అధ్యాయము, 15వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయము, 21, 23 ఈ అధ్యాయాలన్నీ మనకు చూస్తున్నాం. ఇలాగనే గడిచిన క్లాసులో మనము దమస్కు గురించి మనం చూసాము. అరేబియా గురించి మనం చూసాము. కూషు ప్రాంతం గురించి యెషయా గ్రంథం 18వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మనం చూసాము. ఏదోమీయుల గురించి మనం చూసాము. ఏదోమీయులు యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11 నుంచి 12వ వచనం వరకు మనం చూసాము. దాని తర్వాత జరగబోయే దాని గురించి యెషయా గ్రంథము 21వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు చదువుతున్నాను. యెషయా గ్రంథము 21వ అధ్యాయము. బైబిల్ అంటే బైబిల్ తీసి మీరు చూడాల్సిందిగా కోరుచున్నాను. 21వ అధ్యాయము యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాల్లోని మనం చూసినప్పుడు పాత నిబంధనలు ఎలాగైతే 39 పుస్తకాలు, యెషయాలో 66 అధ్యాయాలు. ఈ 66 అధ్యాయాల్లోని 39 పాత గురించి, జరుగుతున్న పాత గురించి చెప్తా. ఇదిగో ఇలా జరిగింది, జాగ్రత్త అంటని. తర్వాత ఇంకా
39 నుంచి 66 అధ్యాయం వరకు యెషయా గ్రంథంలోని యెరూషలేం పట్టణానికి తర్వాత ఏమి జరుగుతుంది ఆ రెస్టోరేషన్ గురించి అక్కడ చెప్పడము మనం చూస్తాం. 21 అధ్యాయము 13 నుంచి 17 వచనములో చూసినప్పుడు అరేబియాను గురించిన దేవోక్తి, దేదానుయులైన సార్ధవాహులారా, సాయంకాలమున మీరు అరబ్బీ ఎడారుల్లో దిగవలెను. తేమ దేశ నివాసులారా, దప్పికునే వారికి నీళ్లు తిండి, పారిపోవచ్చున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకొని రండి. ఖడ్గ భయము చేతను, దూసిన ఖడ్గ భయము చేతను, ఎక్కువ పెట్టబడిన ధనుస్సుల భయము చేతను, క్రూర యుద్ధ భయము చేతను వారి పారిపోవచ్చున్నారు అంటని అరేబియా వారి గురించి ఒక ప్రవచనం అక్కడ ఎప్పుడో యెషయా చెప్పాడు. యెషయా 7వ శతాబ్దం అంటే 700 ఇయర్ BCలోని బతికిన ఈ యెషయా చెప్పడం మనం చూసాం. అలాగనే తూరు ప్రాంతం గురించి కూడా 23వ అధ్యాయము యెషయా గ్రంథము మీ నోట్స్లో ఉంటే ఇవన్నీ రాసుకోవాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఎందుకంటే మీకే ఎక్కడుంది ఈ పట్టణం గురించి ప్రవచనం, మనం ఏదో బైబిల్ క్రీస్తు గురించే ఒకటే అని చదువుకుంటాం. బైబిల్ క్రీస్తు గురించి చెప్తే కానీ ఆ పైన క్రీస్తు లోపల అవన్నీ చదివితే మనకి ఎంత భయం రావాలమ్మో. అలా జరిగింది కాబట్టి, ఇవన్నీ జరిగింది కాబట్టి క్రీస్తు ఈజ్ రైట్, క్రీస్తు సరైన వారు అని అక్కడ మనకి చెప్పడం మనం చూస్తాం. ఇలాగనే గడిచిన క్లాస్లో నేను యెరికో పట్టణం గురించి చెప్పాను. తర్వాత న్యాయాధిపతుల్లో మనం చూసాం. న్యాయాధిపతుల తర్వాత రూతు గ్రంథము మనం చూసాం. రూతు గ్రంథము తర్వాత హన్నా గారి గురించి మొదటి సమూయేలు 1వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు హన్నా గారు చేసిన ఆ ప్రార్థన, హన్నా గారు ఏం చేశారో మనం చూస్తాం. ఏలీ యొక్క కుమారులు గురించి చూసినప్పుడు ఏలీ యొక్క కుమారులు మంచివారు కాదు. ఏలీ సమూయేలుకు మునుపు వచ్చిన ఆ ప్రవక్త. మొదటి సమూయేలులో మనం చూస్తున్నాను. పెన్ను పేపర్ ఉంటే నేను రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను. చెప్పినప్పుడు మీరు రిఫరెన్స్లు మిస్ అయిపోయారు అనుకోండి. ప్రవచనాలు అని హెడ్డింగ్ పెట్టుకున్నారనుకుంటున్నాను గడిచిన క్లాస్లోనే. ప్రవచనాల గురించి చెప్పినప్పుడు గడిచిన క్లాస్లో నేను చెప్పిన క్లాస్లోని ప్రవచనాల గురించి చెప్పినప్పుడు రెడీయా? ప్రవచనాలు రాసుకోండి, ఇలాగా రిఫరెన్స్ రాసుకోండి. ఇవన్నీ చెప్పారు, జరిగినాయి. ఎక్కడిది? 2వ రాజులు 18వ అధ్యాయము 13వ వచనము, 2వ రాజులు 19వ అధ్యాయము 35వ వచనము. రిఫరెన్స్ చెప్తున్నాను, ఇవన్నీ రాసేసుకోండి. తర్వాత మీరు చూసినప్పుడు, తర్వాత సంవత్సరాల్లోనే మీరు చూసినప్పుడు ఏముంటుంది. ఈ రెండిట్లని గురించి మనం చూస్తే హిజ్కియా రాజుని రాసుకోండి. 2 రిఫరెన్స్లు. హిజ్కియా రాజు. మూడో రిఫరెన్స్ కూడా చెప్తున్నాను. యెషయా 37వ అధ్యాయము 37, 38 వచనాలు. ఈ 3 వచనాలు హిజ్కియా రాజు గురించి. తర్వాత పేపర్ పెన్లో రాసుకోండి, నోట్స్ చెప్తున్నాను మీకు. తర్వాత ఇవన్నీ ఉపయోగపడతాయి. బబులోను గురించి యెషయా 14వ అధ్యాయము 1 నుంచి 8 వరకు, యెషయా 13వ అధ్యాయము 1 నుంచి 21 వరకు, యెషయా 21వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. ఇలా జరుగుతుంది, ఇలాగ వస్తాడు, ఇలా జరిగింది అని చెప్తారు, అలాగే జరుగుతుంది. ఇవన్నీ ప్రవచనాలు, జరగబోయే దాని గురించి చెప్తున్నారు. అసూరులు అని రాసుకోండి. యెషయా 14వ అధ్యాయము 24 నుంచి 27 వచనం. పాలస్తీన్లు, యెషయా 14వ అధ్యాయము 28 నుంచి 32 వరకు. ఈరోజు పాలస్తీన్ పట్టణం చూస్తే దుస్థితి. ఇస్రాయేల్ పక్కనే ఉంటుంది.
ఇస్రాయల్ ప్రజలు 1947 1948లోనే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మొదటి శతాబ్దం నుంచి ఇస్రాయల్ ప్రజలు ఇక్కడ అక్కడ 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 ప్రపంచం అంతా వెళ్తే 19th సెంచరీలోని 19th సెంచరీలో అందరూ అనుకున్నారు ఏంటి ఇలా కాదు, మొత్తం అంతా దేవుడు మనకు ఒక దేశం ఇచ్చాడు కదా పాత నిబంధనలోని, మన దేశం ఏంటి ఇస్రాయల్ దేశం, మన అందరము ఆ యెరూషలేం పట్టణం దగ్గరికి వెళ్ళాలి అని 19th సెంచరీలోనే మొదలు పెట్టుకున్నారు. అందుకనే మొదలెట్టిన తర్వాత వారందరూ కలిసి ఎక్కడెక్కడ ప్రపంచంలో ఇస్రాయల్ అందరూని ఇస్రాయేల్ యూదులందరినీ ఒక ప్రాంతం రాయడం మొదలుపెట్టారు యూదులు. అప్పుడు 19th సెంచరీలోనే వచ్చినప్పుడు ఒక దేశం కింద ఉందాము అని అనుకున్నారు. అప్పుడు యెరూషలేము పట్టణం అంత ఇంపార్టెంట్ కాదు. 1910 1920 1930sలోనే దాని టెలవి అని మన ఒక ప్రాంతము మనకి ఈ రోజుల్లో కూడా మనం చూసుకుంటాం, ఇట్స్ క్యాపిటల్. అది డెవలప్ చేసుకున్న సముద్ర తీరంగా ఉన్న ప్రాంతం. ఒకవేళ మీరు ఇజ్రాయెల్ వెళ్ళాలనుకోండి, మీరు టెలవి అనే ప్రాంతంలో ల్యాండ్ అవుతారు. ఇట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది. అక్కడ దిగి అక్కడి నుంచి కారులో ఇవన్నీ వెళ్ళేటట్టు చూస్తారు. ఇలాగే ఈరోజు మనం అనుకుంటాం మైక్రోసాఫ్ట్ అనే పదం మనం యూజ్ చేస్తే అయ్యో మైక్రోసాఫ్ట్ అమెరికాలోని స్థాపించబడింది, బిల్ గేట్స్ ఇవన్నీ అనుకుంటాం. యాక్చువల్లీ ఆ హిస్టరీ మనం చదివితే టెక్నాలజీ, ఈ చిప్స్ టెక్నాలజీ అంతా ఇస్రాయెల్ దేశంలోనే మొదలైంది. అక్కడ టెలవి ప్రాంతంలోనే మొదలైన తర్వాత ప్రపంచంలో వేరే వేరే ప్రాంతాలకి అది వెళ్ళింది. మనం అనుకుంటాం బిల్ గేట్స్ అని చెప్తే వా బిల్ గేట్స్ ఎంత ధనవంతుడు ఎంత అనుకుంటాం. స్టీవ్ జాబ్స్ అని ఇంకొక అనుకుంటాము, ఆయన ఐఫోన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఐఫోన్ తెలుసు కదండి అందరికీ, ₹1,00,000 ఒక ఫోన్ ఈ రోజుల్లోనే. ₹1,00,000 అప్పుడే నమ్మో ఫోనే కదా, ₹1,00,000 పెట్టుకుని కొనేసుకుంటాం మనం. సో ఇవన్నీ కంపెనీలు చాలామంది తెలియదు దాని హిస్టరీ అసలు ఎలా జరిగిందో ఎందుకు వచ్చాం. ఇవన్నీ చూస్తే మెయిన్ రూట్స్ ఇస్రాయెల్ దేశంలో ఉంటుంది. ఈరోజు ఈ ప్రపంచంలో అనుకుంటాం అనుకుంటాం ఈరోజు అడ్వాన్స్ దేశముల కన్నా ఇస్రాయల్ దేశం చాలామంది మనం అనుకుంటాం అమెరికా ఒకటే అన్నిటికన్నా బలవంతుడింది, డబ్బులు వాళ్ళకి బాగానే బలం చాలా బాగుంది. బట్ నాట్ అమెరికా కాదు, యూకే కాదు, ఆస్ట్రేలియా కాదు, ఏమీ కాదు. ఇస్రాయెల్ ప్రాంతం ఈరోజు టెక్నాలజీలో అయినా వారి మైండ్లో అయినా వారు మనం జేమ్స్ బాండ్ 007 అని చెప్పుకుంటాం. జేమ్స్ బాండ్ స్కాట్లాండ్ యార్డ్ అని మనం అనుకుంటాం. మన దేశంలో అయితే సిఐడి అంటామో, గూఢచారులు అంటామో మన దేశంలో. ఇస్రాయెల్ దేశంలో మోసాడ్ అని ఒక ఉంటారు. దీస్ ఆర్ స్పైస్. వారు జాగ్రత్త ఈరోజు చెప్తున్నాను 20th సెంచరీ 21st సెంచరీలో అంత స్మార్ట్గా ఖచ్చితంగా ప్రపంచంలో అంత గూఢచారి సిస్టమ్ ఇంకా ఎక్కడ లేదు ఇస్రాయెల్ దేశం ఈరోజు. ఆ రోజుల్లో ఇంకా బాగుండేది. ఇంకా మనం చూసినప్పుడు ఇస్రాయెల్ దేశం గురించి మనం చెప్పుకుంటాం. ఇంకా ఈరోజు మనం పంటలు ఇస్రాయెల్ దేశం అంటే రాళ్ళు రప్పలు లిటరలీ ఉన్నాయి. ఈరోజు మన దేశంలో అక్కడెక్కడో కాదు, మన దేశంలో తీసుకోండి, మన ఎక్కడెక్కడో కాదు, మన రాష్ట్రంలో తీసుకోండి, ఇంకా ఇక్కడ ఈ నెల్లూరు, ఈ కత్తిపూడి, ఈ అమలాపురము, అంబాజీపేట, ఈ ఓదూరు ఇవన్నీ తీసుకోండి. ఇన్ని తీసుకున్నప్పుడు పంటలు మనకి చక్కగా గోదావరి గలగల పారుతుంది. గోదావరిలో నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, వరదలు. కానీ కొన్ని సమయంలోనే మనకు నీళ్ళే ఉండవు, కావాలన్నా కూడా దొరకవు. మనం ఒక పదం ఉపయోగిస్తాను నేను, డ్రిప్ ఇరిగేషన్ అని పదం ఉపయోగించుకొని అనుకోండి. ఏంటి మీకు తెలుస్తుంది? డ్రిప్ ఇరిగేషన్ మాకు తెలుసు, మాకు ఉండేది, మాకు అక్కర్లేదు అని కొంతమంది అంటారు. మా పొలాల్లోనే మేము చేలేసుకున్నాము, మా వరి వెట్లకి నీళ్ళు ఆల్రెడీ ఉంటాయి అనుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లోనే ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ మన దేశంలో కూడా వాడుతున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ఏంటంటే మోటార్కి పైపులు కనెక్ట్ చేసి నెమ్మదిగా డ్రిప్ అంటే ఒక డ్రాప్ పడుతుంది. ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇస్రాయెల్ దేశం నుంచే వచ్చింది ఈ టెక్నాలజీ. అందుకనే బైబిల్లో ఒక పదం ఉంటుంది, పాలు తేనె ప్రవహించే దేశం కానాన్ దేశం. ఈ పాలు తేనె అంటే అక్కడ ఆ నదుల్లాగా పాలు వెళ్ళిపోవు,
తేనె నదుల్లాగా తేనె వెళ్ళిపోదు. నదులు మనమైతే నదుల్లో నీళ్ళు ఉంటాయి అని మనకు తెలుసు, నదుల్లో పాలు ఉంటాయని అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఈ రోజైనా ఆ రోజైనా ఆ ప్రాంతంలో నిజంగానే పాలు తేనె అంత సమృద్ధిగా ఉంది. ఎందుకు అంత సమృద్ధిగా ఉంది? ఆ భూమి అంత ఫెర్టైల్ ల్యాండ్. మన ఏరియాలోని బంకమట్టి అంట, బంకమట్టి నల్లగా ఉంటా, చక్కగా ఏం వేసినా టక్కని ఆ బంకమట్టిలో మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ బంకమట్టి ఇశ్రాయేల్ ప్రాంతము రాళ్ళు ప్రాంతము, పాలు తేనె ప్రవహించే ప్రాంతం అని చెప్తున్నాను. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆవుల ద్వారా, మనకి గేదెల ద్వారా మనకి వస్తాయి. ఆవులు మన దేశంలో ఒక ఆవు కొనాలంటే, ఒక మంచి గేదైనా మంచి ఆవు కొనాలంటే ఒక 80,000 కానీ 1,00,000 రూపీస్ కానీ ఉంటాయి మంచిగా పాలు ఇచ్చి. మనకి హర్యానా నుంచి తెచ్చుకుంటాము, ఇక్కడ నుంచి తెచ్చుకుంటాము, అక్కడ నుంచి తెచ్చుకుంటాము పాలు ఇచ్చి. కానీ వాళ్ళ దేశంలోని నేను స్వయంగా నా కళ్ళారా చూశాను ఆవుల గురించి. ఆవులు రోజుకి 80 లీటర్లు ఇస్తారు. స్వయంగా నేను కళ్ళారా చూశాను. అమ్మో ఏం లేదండి, మాకు ఏదో 5 లీటర్లు 6 లీటర్లు, మీకు అసలు వ్యవసాయం తెలుసుంటే 10 లీటర్లు మ్యాక్సిమం ఇస్తుందని మనం అనుకుంటాం మన గేదెలు. బట్ వాళ్ళ దేశంలో ఈరోజు కూడా 80 లీటర్లు ఇచ్చే ఆవులు మనకి ఉన్నాయి. ఈరోజు ఒక డైరీ ఫామ్ తీసుకెళ్లారు మమ్మల్ని. అప్పుడు అన్నీ చూసాం. అప్పుడు అడిగాను ఏంటి అంత ప్రత్యేకత అంటే, వాళ్ళు అన్నారు ఏమో తెలియదు, ఈ భూమిలోనే ఉంది ప్రత్యేకత. ఇశ్రాయేల్ దేశంలో ఈరోజు కూడా ఆ భూమిలోనే ఉంది, ఆ భూమిలోనే ఉంది, ఆ ల్యాండ్లోనే అంత ప్రత్యేకత. ఎందుకు? దేవుడు అక్కడ దీవించాడు కాబట్టి. దాన్ని బట్టి పాలు ఎక్కువ సమృద్ధిగా ఉంటాయి, దాన్ని బట్టి పంటలు ఎక్కువ పండేవి, తర్వాత పువ్వులు ఎక్కువ వచ్చేవి. పువ్వులు ఎక్కువ రావడం వల్ల ఆ ప్లాంట్స్, అక్కడ ఉన్న గడ్డి, ఈ చెట్లు ఉండడం వల్ల తేనె కూడా, మనం అనుకుంటే తేనె మా దేశంలో తేనె లేదా, మన కాకినాడలో, మా అంబాజీపేటలోని, మా హైదరాబాద్లో తేనె లేదంటే ఉంది తేనె ఉంది. మన తేనె డిఫరెంట్గా ఉంటే వారి దేశపు తేనె ఈరోజు కూడా నోట్లో పెట్టుకుంటే మనకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. మన తేనెకి వారి తేనెకి. అంత స్వచ్ఛముగా ఉన్న దేశాన్ని వచ్చి ఆహారం కోసము ఈ ఫిలిస్తీన్లు, ఈ అమోరీయులు, ఈ మిద్యానీయులు, ఈ మిగతా వాళ్ళందరినీ, ఈ అరేబియా వాళ్ళు, ఎదోమీయులు, అమాలేకులు, మీద ప్రాంతం నుంచి వచ్చిన వారు, బబులోను వాళ్ళు, వీళ్ళంతా వచ్చి వారిని ఓడిచేస్తూ ఉండారు. ప్రవచనాల గురించి రాస్తున్నారు అనుకుంటున్నాను, ఇంకా చెప్తున్నాను, రాసుకోండి. ప్రవచనాల గురించి ఎక్కడ ఆగం మనము? ఏ అధ్యాయంలో ఆగం? యెషయాలోని 14వ అధ్యాయం, 15వ అధ్యాయము 1 నుంచి 16వ అధ్యాయం 13వ వచనం వరకు మీదియా ప్రాంతం నుంచి వచ్చిన వారు, పర్షియన్స్, పార్సీలను మనం ఈరోజు పార్సీ వారిని అనుకుంటాం. పార్సీలు రాజస్థాన్ వారు అనుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్, పేర్లు తీసుకోకూడదు క్లాసుల్లోని, బట్ టాటా అని పేరు చెప్తామనుకోండి, మనం బెర్లా అని పేరు చెప్పామనుకోండి. టాటా ఫర్ ఎగ్జాంపుల్, రత్న టాటా జంషెడ్పూర్లో ఉంది మనకు ఆ ఫ్యాక్టరీ. టాటా వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? జైన్లని మనం అనుకుంటాం. ఈ జైన్లందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మన రాష్ట్రం వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చారు, రాజస్థాన్ నుంచి వచ్చారు. యాక్చువల్లీ వారి పూర్వీకులు మనం చూస్తే వారు పార్సీ దేశం నుంచి వచ్చారు. పార్సీ దేశం ఏంటి? పార్సీ దేశం బైబిల్ చెప్తున్న పార్సీ దేశము ఎక్కడా? మన దేశం కాదు, ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అందుకనే ఈ యూదులు కూడా మన దేశంలో కూడా చాలామంది యూదులు ఉండేవారు, ఇంకా ఉన్నారు. ఇంకా సినగాగ్స్ కూడా మన దేశంలో కూడా ఉన్నాయి. అందుకనే దాన్ని ఎత్తుక్కుంటని తోమా వచ్చాడు. అందుకనే దాన్ని ఎత్తుక్కుంటని నతానియేలు మన దేశం రావడం చూస్తాం. యేసుక్రీస్తు 12 శిష్యుల్లోని నతానియేలు మనకు ఒకడు కనబడతాడు. ఈయన ఎక్కడి నుంచో 12 మంది శిష్యులు అక్కడ యెరూషలేం పట్టణం నుంచి మన దేశం ఎందుకు వస్తాడు అంటే యూదులు కొంతమంది ఉన్నారు, వారి గురించి మాట్లాడడానికి వస్తాడు. బాంబేలో ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయ్యి అక్కడ వారందరితో మాట్లాడి వారికి
చెప్పేసి ఇదిగో క్రీస్తు వచ్చాడు, చనిపోయాడు, నమ్ముకోండి ఆ వర్తమానం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎందుకు అంత నచ్చి ఉండదు బాంబే. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇంకొకడు వస్తాడు. అతని పేరు తోమా. పేరు విన్నాడు కదా తోమా. యేసుక్రీస్తు శిష్యుల్లో యేసుక్రీస్తుని సంకోచించిన వాడు. ప్రభువా నిజంగా నేను ప్రభువనా, ఆయన వచ్చాడా, నిజంగా మనతో మాట్లాడా అని చెప్తే యేసుక్రీస్తు యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే చెప్తాడు, ఇదిగో నా చేతులు గాయాలు చూడు, నా కాళ్ళు చూడు, నా వీపు చూడు, నేనే, ఇట్స్ మీ, అది నేనే అని చెప్తున్నాడు అక్కడ తోమ. ఆ తోమ వచ్చి ఇంకో వెళ్ళాడు, భారతదేశం వెళ్ళాడు, మనలో ఒకడు వెళ్ళాడు, ఒక అపోజిట్ వెళ్ళాడు, నేను వెళ్తాను. దిస్ ఇస్ ఆల్ హిస్టరీ. ఇదివరకు మన ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ఇదిగో తోమా వచ్చాడు, ఈ ప్రాంతం కేరళ వచ్చాడు అని చెప్పే నోట్ నుంచి చెప్పారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా మధ్యలో ఇక్కడ వారి స్పీచెస్ కేరళ వెళ్ళినప్పుడు. సో ఎనీవే ఎందుకు చెప్తున్నాను అంటే, అంత గొప్ప హిస్టరీ ఉన్న యూదులు, జ్యూస్, మన దేశంలో ఉన్న యూదులు కూడా వారిని కలుసుకోవడానికి తోమ అక్కడ ల్యాండ్ అయ్యి, కేరళ ప్రాంతంలో ల్యాండ్ అయ్యి, చుట్టూరు అలాగ తిరిగి 7 ప్రాంతాలు తిరిగాడు కేరళ ప్రాంతం. ఈరోజు కూడా సెయింట్ థామస్ చర్చెస్ అని కేరళలో ఏన్షియంట్ చర్చెస్. యాక్చువల్ పేరు అయితే క్రీస్తు పెట్టుకోవాలి, క్రీస్తు పేరు పెట్టుకోకుండా తోమా చర్చ్ అని పేరు పెట్టుకున్నారు. ఎందుకు? తోమా వచ్చి క్రీస్తు గురించి చెప్పాడు కాబట్టి తోమా చర్చ్ అని పెట్టుకున్నారు, సెయింట్ థామస్ చర్చ్. 7 చర్చిలు ఉన్నాయి ఈరోజు మన దేశంలో. కేరళ వెళ్తే మన యాక్చువల్లీ చూస్తే 7.5 చర్చిలు అంటారు. అంటే మొత్తం హాఫ్గా కట్టి మొత్తం కంప్లీట్ చేయలేదు ఇంకొక చర్చ్, 8వ చర్చ్. సో ఏం చేశాడు తోమా? కేరళ అంతా తిరిగిన తర్వాత ఇంత వాక్యం చెప్తాను. ఈరోజు మన దేశంలో కేరళ రాష్ట్రం తీసుకుంటే అదొక కమ్యూనిస్ట్ ప్రాంతం అని మనం అనుకుంటాం, కమ్యూనిజం వ్యూస్. అక్కడే క్రిస్టియన్స్ ఎక్కువ. అంటే క్రిస్టియన్స్ అంటే క్రీస్తు సంఘములు కాదు, బట్ క్రీస్తుని తెలిసిన వారు, ఆ క్రీస్తు యొక్క మాటలు తెలిసిన వారు కేరళలో ఎక్కువ ఉన్నారు. ఎనివే అక్కడ తోమా ఏం చేశాడు అంటే, అక్కడి నుంచి బయలుదేరి నెమ్మదిగా ఇటువైపు తమిళనాడు వచ్చాడు. తమిళనాడు వచ్చిన తర్వాత ఏమి చేశాడంటే, అందరితోటి దిస్ ఇస్ ఆల్ హిస్టరీ, మన బైబిల్లో లేదు, చరిత్ర, మన దేశ చరిత్రలో ఉంది. మెడ్రాస్ వెళ్తే, చెన్నై పట్టణం వెళ్తే ఈరోజు ఎనిమిదిగా ఒక రోడ్ ఉంటుంది, మౌంట్ రోడ్ అని ఉంటుంది. మౌంట్ రోడ్, ఏం మౌంట్ రోడ్డు అంటే సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అని ఉంటుంది. పెద్ద రోడ్, మెయిన్ రోడ్ యాక్చువల్లీ. ఆ మెయిన్ రోడ్ ఏంటి? సెయింట్ థామస్ మౌంట్ రోడ్ అంటే దాని భావం అంటే, ఒక కొండ మీద తోమాని చంపేస్తారు. ఈరోజు మీరు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, మీరు ఎప్పుడైనా మెడ్రాస్ వెళ్తే కొండ మీద తోమాని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఎందుకు చంపేస్తారు అంటే కేరళ నుంచి ఇటువైపు వస్తాడు మన తోమ గారు, ఈ ద్రవిడులు మాట్లాడడానికి. సడన్గా వచ్చి వారు తమిళ్లోని మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యం, ఏంటి ఎతను తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, ఇతను ఎక్కడికి నుంచో వచ్చి సడన్గా మన భాష ఎలా మాట్లాడుతుందని ఆశ్చర్యపోస్తారు. అందుకనే ఇది మన చరిత్ర ఏముందంటే చెప్తుందంటే, ఎన్నో విషయాలు అక్కడ చెప్పాడు, క్రీస్తు గురించి చెప్పాడు తమిళనాడు. అందుకనే ఈరోజు చాలామంది తమిళోళ్ళు మన ఆంధ్ర కన్నా మనం అనుకుంటాం వాళ్ళందరూ ఎన్ని టెంపుల్స్ అన్ని గుడులు ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ క్రిస్టియన్స్ కూడా తమిళనాడు కూడా చాలామంది ఉన్నారు క్రిస్టియన్స్. ఇంకా ఎనివే, సో అలాగా తమిళనాడులోని ఎన్నో ప్రాంతాలు తిరుగుతుంటే రాజు వింటాడు ఇతని గురించి, ఇతని సూచక్రియలు, ఇతని మహత్కార్యం. క్రీస్తు అదే చెప్పి, క్రీస్తు వారి శిష్యుల్ని దీవించి, మీరు వెళ్ళండి సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి నా గురించి చెప్పండి అని చనిపోతున్నప్పుడు అని చెప్తే, మీరు లిటరల్లీ సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి చెప్తున్నారు. ఆయన గురించి విన్నాడు, క్రీస్తు గురించి విన్నాడు ఈ రాజుగారు. ఆ మహత్కార్యాలు ఈ తోమా ద్వారా విన్నాడు, చేస్తాడు. ఏంటి అద్భుతాలు చేస్తాడు, ఎవరు చేయలేని అద్భుతాలు చేస్తాడు. అప్పుడు ఇతని దగ్గరకు వచ్చి, ఏమండి తోమా గారు, మాకు ఇక్కడ వర్షం పడలేదు 3.5 years, యాక్చువల్లీ 3.5 ఇంకా ముందు అనుకుంటా అని చదివాను నేను హిస్టరీలో, మన హిస్టరీలో ఎక్కడని. సో ఇలా చదివినప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టింది మనకి, వర్షం పడలేదు, దయచేసి మీరు ఏదో చేయండి అంటే తోమా దిస్ ఆర్ స్టోరీస్ మన సాంప్రదాయంలో తమిళనాడులో ఏంటట,
మట్టి తీసి పైకేస్తే తర్వాత ఎలా ఏలియా ప్రవక్త అయిందో అక్కడ వర్షం వచ్చింది అని అనుకుంటారు వారి కల్చర్ బట్టి తమిళనాడు. సో ఎనివే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఏం జరిగింది, తోమాకి ఏం జరిగింది, యేసుక్రీస్తులో ఒక తోమ ఏం జరిగిందంటే, తోమ అంత ఫేమస్ అయిపోయాడు రాజు దగ్గర. తోమ ఏం చెప్తే అది అందరు మారిపోతున్నారు. కొంతమంది దుండగులు ఇదిగో ఒక కొండ మీద దగ్గర ఇదిగో రాజు పిలుస్తున్నాడు అని ఆయనకి వర్తమానం పంపిస్తే తోమ కొండ మీదకి వెళ్తాడు. కొండ మీద వెళ్ళినప్పుడు వాళ్ళు పొడిచి చంపేయడము మనం చూస్తాం. ఈ రోజు కూడా మీరు ఆ కొండ మీదకి వెళ్తే ఇలాంటి స్థలాల్లో చర్చిలు కడిశారు. సెయింట్ థామస్ చర్చ్, సెయింట్ థామస్ మౌంట్, ఆ మౌంట్ అంటే కొండ మీద ఒక చర్చ్ ఉంటుంది. అక్కడ మీకు ఒక స్థలం కనబడుతుంది. ఆ స్థలంలో ఒక పెద్ద పలకలు ఇవన్నీ వేసి ఇదిగో ఇక్కడే థామస్ చంపబడ్డారు అన్న. సరే అక్కడ చంపబడ్డాడు. అక్కడ నుంచి థామాని తీసుకొని మెడ్రాస్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఒక ప్రాంతంలో ఆయన సమాధి, తోమా గారి సమాధి ఈరోజు మనం కూడా చూడొచ్చు. అది దాని మీద ఒక చర్చ్ కూడా కట్టేశారు ఈరోజు. నేను వెళ్ళి చూశాను దాన్ని వెళ్ళి మీరు ముట్టుకోలేరు. బట్ కింద గ్లాస్ ఉంటుంది, దాని కింద సమాధి ఉంటుంది. అంటే తోమా మన దేశం వచ్చాడని రుజువు, అక్కడ సమాధి ఉంది కాబట్టి. ఇలాగా మనకి ప్రవచనాలు ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, అరేబియా వారు ఈ మిగతా వాళ్ళందరినీ అప్పటి నుంచి ఎలాగ ఇజ్రాయెల్ ప్రజల మీద దండెత్తారో ఈరోజు కూడా అందరూ దేవుని ప్రజల మీదకి అలా దండ ఎత్తుతూ ఉన్నారు, ఎత్తుతారు కూడా. ఇలాగా ప్రవచనాలు ఇంకా ఉన్నాయి మనకి బైబిల్లో. రాసుకోండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 1 నుంచి 8వ అధ్యాయం 29 వరకు హాయి అనే ప్రాంతం గురించి మనం చూస్తాము. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 27వ వచనం వరకు యెరికో ప్రాంతం గురించి మనం చూస్తాము. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు యూదా ఇశ్రాయేలుకి ఏం జరుగుతుందో మనం చెప్పడం చూస్తాము. న్యాయాధిపతులు 1వ అధ్యాయము 2వ వచనం చూస్తే యెహోవా ఆ దేశమును యూదా వంశులకు ఇచ్చిచున్నాడు, వారు పోవలనని సెలవిచ్చెను అని అక్కడ రాయబడింది. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు చూస్తే ఇదిగో మీరు నన్ను ఇలాగా విసర్జిస్తే మీకు ఇలా జరుగుతుంది అని చెప్తాడు. నన్ను భక్తితో శ్రద్ధతో జాగ్రత్తగా ఆరాధించమని యెహోవా దేవుడు న్యాయాధిపతులు 2వ అధ్యాయం 1, 3 వచనం చెప్తాడు. అలాగే న్యాయాధిపతులు 20వ అధ్యాయం 23వ వచనం, మీరు నన్ను సేవించలేకపోతే మీకు ఇలాంటి దుస్థితి కలుగుతుంది అని చెప్తాడు. మన వారంలో దెబోరా గురించి చూసాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనం, 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వరకు ఈ 3 పేర్లు చెప్తాను. దెబోరా ఒకటి, బారాక్ ఒకటి, సిస్సేరా, ఈ ముగ్గురు గురించి మేము చూస్తాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో 11 నుంచి 24 వచనం వరకు గిద్యోను గురించి మనకు కనపడుతుంది. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 1 నుంచి 25 వచనం వరకు గిద్యోను ఒక ఫార్మర్ గురించి మనం చూసాం. తర్వాత న్యాయాధిపతులు 13వ అధ్యాయము నుంచి 16వ అధ్యాయం వరకు సంసోను గురించి చూసాం. ఇవన్నీ ప్రవచనాలు చెప్పబడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాసులో సంసోను ఇలా పుడతాడు, ఇలా జీవిస్తాడు, ఇలా రక్షిస్తాడు అని 14వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు చూసినప్పుడు మనోహ గురించి మనకు కనపడుతుంది. అలాగనే 1 సమూయేలు 1వ అధ్యాయము 1 వచనం నుంచి 2 సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనం వరకు హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. హన్నా యొక్క ప్రార్థన రాసుకోండి మీ నోట్స్లో. నెక్స్ట్ హన్నా యొక్క ప్రార్థన తర్వాత 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు హన్నా అక్కడ ఏడుస్తా ప్రార్థన చేస్తుంది, దేవుడికి దుఃఖంతో ప్రార్థన చేస్తుంది, ప్రమాణం చేసి ప్రార్థన చేస్తుంది. మన దుఃఖమే కనబడుతుంది. మనం దుఃఖం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుని గురించి ప్రభువా నేను ఇలా చేస్తాను అని బాధతో అడిగినప్పుడు అక్కడ ఏలి అంటాడు, ఏంటి ఇదిగో నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు ఏంటి తాగి వచ్చావా, మద్యపానం తీసుకుని వచ్చావా అంటాడు అక్కడ ఉన్న యాజకుడు.
ఒకటో అధ్యాయము 10వ వచనంలో చెప్తుంది, బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు అని అక్కడ రాయబడింది. ఆవిడ ప్రార్థన, మనం అలా ప్రార్థన చేసుకోవాలండి. చాలామంది అయిపోయింది కదా, వద్దు కదా అని వదిలేస్తారు. బట్ కానీ పట్టుదలతో, నాకు ఎందుకు పిల్లలు పడతలేదు, నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఎందుకు ఇలాగ జరుగుతుంది అని ఆ పట్టుదల, జీల్, అది బయట ఎవరో చెప్తే మనం వింటాం, కానీ లోపల నుంచి వస్తే అది ఇంకా బలంగా ఉంటుంది. పొద్దున్నే లేచినప్పుడు పర్వాలేదులే, ఇంకో నేను పడుకుంటాను అని ఆ బద్ధకం మనకు ఉందనుకోండి, అలాగే రోజంతా మన జీవితం అంతా బద్ధకంగానే అయిపోతుంది. కానీ నేను ఈరోజు చెయ్యాలి, నేను ఈరోజు దేవుల్లో ఉండాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా మంచి పనులు చేయాలి అని మనం ముందు ఉన్నామనుకోండి, ఇంకా మనం చేయడానికి అన్న ప్రార్థన లోపల నుంచి దుఃఖముతో రావడం మనం చూస్తాం. మొదటి సమయాలు 2వ అధ్యాయము 12 నుంచి 17వ వచనంలో వరకు మనం చూసినప్పుడు, మొదటి సమయాలు 2వ అధ్యాయం 12, 17వ వచనం చూసినప్పుడు ఏలీ యొక్క కుమారుల యొక్క దుస్థితి, వారు చేస్తున్న అన్యాయము కనపడుతుంది. ఏలీ గారికి ఇవన్నీ తెలుసు, అయినా పట్టించుకోరు. ఏలీ గారు మొదటి సమయంలో 2వ అధ్యాయం 27 నుంచి 34 వరకు దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ రాసుకుంటున్నారనుకున్నాను. 27 నుంచి 34 వరకు దేవుడు చెప్పాడు, నువ్వు చేసిన ఈ దుష్కార్యం వలన నేను నిన్ను దీవించను, నిన్నొక్కడే కాదు నీ కుమారుల్ని దీవించను. నీ 2 కుమారులు ఉన్నారు చూసావా, వాడి పేరు మొదటి సమయాలు 2వ అధ్యాయం 34 వచనం, నీ 2 కుమారులైన హొఫ్నికి ఫినెహాసునకు సంభవించినవి నేను చెప్పిన దానిని నీకు సూచనగా నుండును అంటని చెప్తాడు. జాగ్రత్త సుమా, వారు మంచిగా లేరు కాబట్టి 27 నుంచి 27వ వచనం నుంచి, అంతటా దైవజనుడు ఒకడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిందేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని అని చెప్తాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. 27వ వచనం చూడండి, అక్కడ ఏది మొదటి సమయంలో 2వ అధ్యాయం ఏం గురించి మనం చూస్తున్నామంటే, ఫస్ట్ నుంచి ఈ క్లాస్లో 2-3 రోజుల నుంచి చూస్తున్నాము. ఏంటి, దైవజనులు సన్నద్ధుడై దేవుని వాక్యం చెప్తున్నారు. సన్నద్ధుడు అంటే రెడీ అయ్యి, ఎలా చెప్తున్నారు, దైవావేశం వల్ల వారికి తెలియకుండా జరగబోయేది చెప్తున్నారు. ఇక్కడ చూడండి 27వ వచనం, అంతటా దైవజనుడు ఒకడు వచ్చి ఏం చేస్తున్నాడు, దైవజనుడు వచ్చి ఏలీకి చెప్తున్నాడు, నాకు గుర్తుందా, నీ పితరులను అంటే మోసే టైం నుంచి మేము అందరిని దీవిస్తాను, ఇక్కడ ఐగుప్తు దేశం నుంచి ఉన్నప్పుడు వాళ్ళందరితో నేను జాగ్రత్తగా ఉంటున్నాను, నీకు గురించి చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా లేవు, నీ కొడుకులు నువ్వైతే చాలా బాగున్నావు కానీ నీ కొడుకులు బాగా లేరు అంటని 27 నుంచి 34 వచ్చిన, అంతటా నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణను ధూపములను అర్పించుటకే నాకు యాచకుడున్నట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతను ఏర్పరచుకుంటుని, ఇశ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరులని ఇంటి వారికి ఇచ్చితని అంటాను. అక్కడ చెప్పడం, ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ, ఎవరి గురించి చెప్తున్నారు, ఏలీ గురించి, ఏలీ యొక్క కుమారుల గురించి చెప్తున్నారు. ఇలా ముందు జరుగుతుంది. ఎవరి గురించి, ఇందాక మీకు లాస్ట్ వచనాల్లో 34 వచనం చూద్దాం, అతని 2 కుమారులు, ఒకటి పేరేమో హొఫ్ని, ఇంకొకడేమో ఫినెహా, వీళ్ళిద్దరి గురించి ఇలా జరుగుతుంది సుమా, ఇలాగ జరుగుతుంది అనే ప్రవచనము చెప్పడము చూస్తున్నాం. ఈ ప్రవచనము 2వ అధ్యాయము 35వ వచనం, ఒక్క నాటి అందే వారిద్దరూ మరణిందురు అంటని అక్కడ రాయబడింది. చూడండి 34వ వచనం. ఇది జరగలేదు, ఇంకా జరిగిపోయే దాని గురించి ఈ దైవజనుడు 27వ వచనంలో చెప్తున్నాడు. ఇది మనం చూసినప్పుడు కీర్తన 110వ కీర్తన, హెబ్రీ
5వ అధ్యాయము 6వ వచనం రాసేసుకోండి, రెఫరెన్స్ రాసేసుకోండి. కీర్తన 110వ కీర్తన, హెబ్రీ 5వ అధ్యాయము 6వ వచనము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనము. ఇది తీసుకుని యెరూషలేం పట్టణం కూడా అలా జరుగుతుంది అని చెప్పారు ఇటు దైవజనులు. యెరూషలేం పట్టణం తర్వాత రోజుల్లో మీకు చెప్తాను యెరూషలేం పట్టణం గురించి. యెరూషలేం పట్టణము ఒక రోమా పట్టణం లాగా ప్రకటన 19వ అధ్యాయం అంతానే రోమా పట్టణం గురించి ఉంటుంది. అధ్యాయం అంతానే ఏంటి రోమా పట్టణం దుస్థితి అంటే, రోమా 7 నదుల మీద నిల్చుని ఉంటుంది. ఈరోజు అయితే ఎండిపోయినాయి అనుకోండి ఆ నదులు. ఆ 7 నదుల మీద ఉన్న ఆ గొప్ప పట్టణము ఇక్కడ ఫినెహాస్ చెప్తాడు, ఒక్క వాటినందే వారిద్దరూ మరణించారు. ఒకే ఒక రోజులోనే ఆ దుస్థితి వస్తుంది. యెరూషలేం పట్టణానికి 70 ADలోనే ఇలాంటి దుస్థితి వస్తుంది అని యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు. ఒకే ఒక రోజు వచ్చి మొత్తం అంతా నాశనం చేస్తారు యెరూషలేం పట్టణం. ఎందుకు 70 ADలో జరిగిన సన్నివేశం వేరు, 722 BCలోని 622 BCలోని ఇలాగా ఇస్రాయల్ ప్రజలకు ఒకే రోజులో మీకు దుస్థితి కలుగుతుంది. ఎన్నోసార్లు దేవుడు చెప్పినా దేవుని మాట వారు వినలేదు. మొదటి సమూయేలు 6వ అధ్యాయము, రాసుకోండి నోట్స్ రాసుకోండి. మొదటి సమూయేలు 6వ అధ్యాయము 1 నుంచి 7వ అధ్యాయము 2వ వచనం వరకు దేవుని మందసం గురించి చెప్తూ, దేవుని మందసము ఇలాగ దేవుడు చెప్తాడు, నా మందసాన్ని ఎవ్వరూ ముట్టుకోకూడదు. ఎవరు ముట్టుకోవాలి? ఓన్లీ యాజకులు ముట్టుకోవాలి. యాజకుల్లో ఎవరు ముట్టుకోవాలి? లేవీయులైనా యాజకులు ముట్టుకోవాలి. అందుకనే మన బైబిల్లో తెలిసిన ఇంకొక సన్నివేశం, దావీదు దగ్గర మందసం తీసుకువెళ్తుంటే ఎవడో ఒకడు వచ్చి పడిపోతుంది అని, ఎద్దు మీద పడిపోతుంది అలా చేయి పెడితే ఆపితే వాడు చనిపోవడం మనం చూస్తాం. అవన్నీ ఇలా అలా జరుగుతుంది అని చెప్పినప్పుడు మనం చెయ్యాలి. ఇంకా మనం చూసినప్పుడు మొదటి సమూయేలు 6వ అధ్యాయం 1వ వచనం అని చెప్పాను. 7వ వచనము 7వ అధ్యాయము 2వ వచనం వరకు మనకి ఈ మందసము గురించి మనం చూసినప్పుడు, మందసం అయితే ఇశ్రాయేల్ వారికైతే చాలా ఇట్స్ విక్టరీ సింబల్. కానీ అన్యుల దగ్గరికి అయితే ఒక తెగులది. యెహోవా మందసము 7 నెలల ఫిలిస్తీయుల దేశము నుండి ముండిన తరువాత అంటని మొదటి సమూయేలు 6వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడింది. చూడండి, ఇక మీకు 7వ అధ్యాయం 2వ వచనం వరకు నేను చెప్పేస్తాను ఏం జరుగుతుందో. ఇశ్రాయేల్ వారిని అక్కడ ఫిలిస్తీయులు ఓడిస్తారు. ఓడించిన తర్వాత ఏం జరుగుతుంది ఇశ్రాయేల్ వారిని ఓడించిన తర్వాత ఫిలిస్తీయులు, అమ్మో వాళ్ళ బలం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మందసం నుంచి వచ్చింది. ఏముంది ఆ మందసంలోని? మోషే యొక్క కర్రను చూసుకుంటున్నారు. ఏముంది ఆ మందసంలోని? ఒక గిన్నె ఉంది. ఇంకా ఏముంది ఆ మందసంలోని? లోపల ఆ ధర్మశాస్త్రము, వారు హోలీ పరిశుద్ధముగా అనుకునే అవన్నీ లోపలున్నాయి అంటని అక్కడ అనుకుని ఆ 7వ అధ్యాయంలోని మనం మనం చూస్తాం. మనం చూసినప్పుడు 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయం 3వ వచనం నుంచి యాక్చువల్లీ 6వ అధ్యాయం అంతా చెప్తాను. ఇలాగ ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళినప్పుడు నేను అనుకుంటాను, నేను ఎప్పుడు ఇలాంటి సన్నివేశాలు చూసి అనుకుంటాను, ఒకళ్ళ మందు ఒకరికే బంద్ చేస్తుంది. ఒకళ్ళ మందు ఇంకోళ్ళు తీసుకున్నారు అనుకోండి, అది విషయం అయిపోతుంది. నా మందులు నేనే వేసుకోవాలి డాక్టర్ గారు చెప్తే. మీ మందులు బాగున్నాయి కదా, అందంగా కదా అని వేసేసుకున్నాను అనుకోండి, నాకు అది విషయంగా ఉంటుంది. అలాగే జరుగుతుంది. అలాగే జరిగింది యాక్చువల్లీ. ఈ ఫిలిస్తీన్లు, అమ్మో ఆ బంగారంతో బాలే ఉన్నాయి, పైన ఆ దోతలు ఉన్నాయి, ఇవన్నీ ఆ బంగారంతో చేసిన కదా, బాగుంది కదా, పట్టుకుపోతే వారి దగ్గర తెగుళ్ళు వచ్చినాయి. ఎలాంటి తెగుళ్ళు అంటే ఆఖరికి ఆ వారి దేవుళ్ళు కూడా వారికి ముందు పడిపోయింది అని మనం చూస్తాం. అందుకని భయపడి పంపించేస్తారు 7వ అధ్యాయంలోనే. అలాంటి పరిస్థితిలోనే
అలాంటి పరిస్థితుల్లోని సమూయేలు లాస్ట్ న్యాయాధిపతి అని చెప్పాను. మొదటి సమూయేలులో మనం చూసినప్పుడు సమూయేలుకే దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే మీకు గడిచిన క్లాస్లో చెప్పాను. ఏలీ యొక్క కుమారులు అంత అన్యాయము, అంత అక్రమము చేయడమును బట్టి దేవుడు ఇదిగో నీ దగ్గర నుంచి మాట్లాడను అని సమూయేలుతో మాట్లాడడం మనం మొదలుపెడతాడు. ఒక్క రోజులోనే ఏలీ యొక్క కుమారుడు చనిపోతాడు. ఆ మాట విని వస్తువులుగా ఉన్న ఆ ఏలీ అంటే యాజకుడు అన్న దగ్గర కనపడిన ఆ సేమ్ యాజకుడు కుర్చీ నుంచి వెనకాల పడి తల విరిగి చనిపోతాడు. ఆ దుస్థితిలో మెడ విరిగి. ఇలాగనే 7వ అధ్యాయము బైబిల్ ఉంటే మీరు రాసుకోండి. 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినప్పుడు 7వ అధ్యాయం చూడండి. ఇలాంటి దుస్థితుల్లోనే ఫిలిస్తీన్లు వచ్చి పట్టుకుపోతున్నారు. ఏలీ చచ్చిపోయాడు. సమూయేలు ఒక్కడే మనకి ఆ 12 గోత్రాలకి నుంచున్నాడు. న్యాయాధిపతి అందరూ వచ్చి ఇది కావాలి, ఇది కావాలి. యాజకుడు, న్యాయాధిపతి అన్నీ సమూయేలే అవుతాయి. అప్పుడు అందరూ సనుక్కొనియారు. ఏమని సనుక్కొనియారు? ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చి మా మనసాన్ని పట్టిపోయారు, మా భోజనాలన్నీ, మా ఆహారాలని పట్టిపోతున్నారు, మమ్మల్ని అందరినీ కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు అని ఫిలిస్తీన్ల గురించి చెప్తూ మరి ఏం చేయము అని అనుకుంటే ఇదిగో ఫిలిస్తీన్లు ఉన్నారు కదా, వాళ్ళలాగా మాకు ఒక రాజు కావాలి. అమోరీలు ఉన్నారు కదా, అమోరీలాగా మాకు రాజు కావాలి అని వారు అనుకుని వీళ్ళ దగ్గరికి సమూయేలు దగ్గరికి వస్తున్నారు. 7వ అధ్యాయము 3 నుంచి 13వ వచనం వరకు ఇలా చెప్తుంది ఈ వాక్యము. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అషోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలు దేవతలను, ఆషోరుతును దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడు. 13వ వచనం వరకు చూస్తున్నాం మనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనింపుడి, నేను మీ పక్షమున యెహోవా ప్రార్థన చేతనని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్ళ చేత యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసమండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. అంటే అక్కడ ఒక 10 మంది. సమూయేలు ఫేమస్ అయిపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇదిగో ఇలా జరుగుతుంది అని. అక్కడ చూసారు మిస్పాలోని నుంచి, మిస్పా ప్రాంతం, అక్కడ నుంచి ఆయన తీర్పు తీర్చడము. తీర్పు అంటే ఇది మాకు ఈ గొడవలు ఉన్నాయి, ఇది చూడండి, ఇది చూడండి, అది చూడండి అని అందరు తీసుకొస్తే తీర్పు చేయడము మనం చూస్తాం. అలాగనే చూసినప్పుడు ఆ సమయంలోనే దేవునికి ప్రార్థన చేయడం మనం చూస్తాం. 8వ అధ్యాయం మునుపు జరుగుతున్న సన్నివేశం 8వ అధ్యాయంలో మొత్తం మారిపోతుంది. చూడండి కొంతసేపులోనే మొత్తం ఎంతగా అయ్యో మన దేవుడని యెహోవా అంత గొప్పవాడు అని బాధతో అర్పణలు ఇచ్చారు. అర్పణలు అంటే ప్రార్థనలు చేస్తారు ఇశ్రాయేలు ప్రజలు. నెక్స్ట్ అధ్యాయం వెంటనే మనసు మార్చేసుకుంటున్నారు. చూడండి అక్కడ వరకు చూద్దాం. 8వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ వచనం. మన దేవుడని యెహోవా ఫిలిస్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునకు మనవి చేసిరి. ఎంతగానో భక్తితో శ్రద్ధతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు చూడండి ఎలా మారిపోతారు. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్పంగా బలిగా నర్పించి ఇశ్రాయేళ్ల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతను అంగీకరించను. సమూయేలు దహనబలి అర్పించుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేళ్ల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మొండుగా ఉరుములు ఇశ్రాయేలు మిస్పాల నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పానుకు షేనుకును మధ్యాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిందని చెప్పి దానికి
ఎబెనెజరు అని పేరు పెట్టారు. ఎబెనెజర్ అని అక్కడ పేరు పెట్టారు. ఎబెనెజర్ అంటే ఒక సహాయకుడు. ఎక్కడ మనకు సహాయకుడు కనబడతాడు? ఎబెనెజర్ మనకి ఇంకా పాత నిబంధనలో మనకి ఇంకా కనబడతాడు. అబ్రహాము దగ్గర మనకి కనబడతాడు, ఎలియాజర్ అక్కడ కనబడతాడు, ఎబెనెజర్ ఇలా సహాయం చేసే వారు మనకు కనబడతారు. ఈ ఎబెనెజర్ ఎవరు అంటే ఆ ప్రాంతంలో పేరు పెట్టమంటుంది. ఈ రోజులో ఎబెనెజర్ అనే పేర్లు చాలా మందికి పెట్టుకున్నారు. సహాయం చేసేవారుగా ఉండాలి. ఎనివే, ఈలాగూ ఫిలిస్తీయుల అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాక ఆగిపోయారు. సమూయేలు ఉండిన దినములన్నిటిని యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలు యొద్దకు నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలు తిరిగి వచ్చిన. ఇవన్నీ మీరు చదువుకోండి 17వ వచనం వరకు. ఎంత ఘనంగా ఎంత గొప్పగా ఉంటున్న సమయంలోనే, ఎంత ఘనంగా గొప్పగా ఉంటున్న సమయంలో ఇశ్రాయేల్ వారు దేవుని దగ్గరికి వచ్చి, నాట్ దేవుడు, ఫస్ట్ సమూయేలు దగ్గరికి వస్తున్నారు. ఏమని వస్తారు? ఇంకో మేము చూసాము, ఫిలిస్తీన్లు మమ్మల్ని వచ్చి ఓడిచ్చేసి అన్ని తీసుకెళ్ళిపోతున్నారు. మీరు బాగానే ఉన్నారు, మాకు కూడా ఫిలిస్తీన్లు లాగా ఒక రాజు కావాలి అని సమూయేలు దగ్గరికి వచ్చాడు. అప్పుడు సమూయేలు చాలా బాధపడతాడు. ఎందుకు బాధపడతాడు సమూయేలు అంటే, నేనున్నాను కదా, నేను కాకుండా ఇంకొకటి ఎందుకు కావాలి అని సమూయేలు బాధపడుతున్నాడు. ఇక్కడ 8వ అధ్యాయము 1 నుంచి 22వ వచనం వరకు ఇదే జరుగుతున్న సన్నివేశం సమూయేలు గ్రంథంలో. సమూయేలు చెప్తాడు, రాజు మీకు ఎందుకు, నేను అన్నీ చూస్తాను, ఆ ఫిలిస్తీన్లు మీ దగ్గరకు రారు కదా, నా జీవితకాలం అంతా ఇంకా రారు మీ దగ్గరికి, ఇంకా మీకు రాజు ఎందుకు. ఇక్కడ ఇందాక చదువు, యెహోవా చెయ్యి ఫిలిస్తీన్లకు విరోధంగా ఉంది. అక్కడ ఆ స్టేట్మెంట్ మంది ఆయన వద్దు, మాకు ఇశ్రాయేలు అంటారు, మాకు ఒక రాజు కావాలి అని చెప్తారు. 1వ అధ్యాయం చూడండి, మొదటి సమూయేలు 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించారు. అతని జ్యేష్ఠ కుమారుడి పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బేషెర్బా న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతనికి ప్రవక్తను అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనులు మర్యాద చెప్పున మాకు ఒక రాజును నియమము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అని అంటాను. అక్కడ వచ్చిన చూసారా, జనులందరూ చెప్తున్నారు, మీ కోడుకులు బాగాలేదు, మాకు ఒక న్యాయాధిపతి ఎప్పుడు ఆయన బ్రతుకుంటగానే సమూయేలు అంటాడు. సమూయేలు ఎంతగానో బాధపడతాడు. ఎందుకు, నేను సరిపోనా అని బాధపడతాడు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థించెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము జరిగింపము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారు. ఇక్కడ చూసారా, ఈ 7వ వచనంలో చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు, నిన్ను విసర్జించలేదు, నీ మాట కాదు, నిన్ను కాదు పక్కన పెట్టేసింది, నన్ను పక్కన పెట్టారు. ఎందుకు పక్కన పెట్టారు అంటే జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు కూడా, యెహోవా దేవుడు కూడా. వాళ్ళకి చెప్పు జాగ్రత్త, ఏం జాగ్రత్త చెప్పు అని చెప్తే రాజు వస్తాడు, మీ కానీ ఆ రాజు మీ పిల్లలను తీసుకువెళ్ళిపోతారు, మీ కన్యలను తీసుకెళ్ళిపోతారు, మీ ధనాన్ని తీసుకెళ్ళిపోతాడు, మీకున్నదంతా తీసుకెళ్ళిపోతాడు, అతనితో పనులు చేయించుకుంటారు వారితోటి అని, ఇలా జరుగుతుంది జాగ్రత్త అని చెప్తాడు సమూయేలు. యెహోవా దేవుడు సమూయేలుకి చెప్తే సమూయేలు చెప్తున్నాడు, వారు నిన్ను చూడండి 8వ వచనం,
వారిని విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు నుండి వారికి రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయవచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారిని ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరించము. అయితే వారిని ఏలబోవు రాజు వెట్టువాడగవో నగును నీవే సాక్షివే వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలు వినిపించి ఇలాగ చెప్పాను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథమునకు తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకును. కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు అంట చెప్తున్నాను. దేవుడు ముందే చెప్పారు, జాగ్రత్త, మీకు ఇలా జరుగుతుంది, మీరే అడుగుతున్నారు అని దేవుడు ముందే ప్రవచనం చెప్పాడు. ఆ కుమారులేటి మీరు రథములు క్లీన్ చేయాలి, వారు ఇలా జరుగుతుంది. ఎందుకు జరిగింది అంటే వారు అడిగారు కాబట్టి, వారిని విసర్జించి సమూయేలును విసర్జించి దేవుడు నిన్ను కాదు విసర్జించారు, నన్ను విసర్జించారు అని చెప్తున్నాడు. 12వ వచనం, మరియు అతడు వారిని తన సైన్యములో శస్త్రాధిపతులను గాను పంచాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకును తన యుద్ధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకును. మీ కుమార్తెలను భక్ష్యకార్యములకు బోనకర్తలుగాను రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకును. మీ పొలముల్లోనూ మీ ద్రాక్ష తోటలను ఒలివ తోటలను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివారమునకు సేవకులకు ఇచ్చును. ఇవన్నీ జరగలేదు, ఇవన్నీ జరుగుతుంది అని మనం ప్రవచనం అంటే ఓన్లీ క్రీస్తు గురించి చూస్తాం, కానీ ఇలా జరుగుతుందన్న జాగ్రత్త అని సమూయేలుకి దేవుడు చెప్పారు. సమూయేలు అక్కడ ఉన్నవారు చెప్పారు. అలాగే రాజు అంటే అదే, రాజు ఆ రోజుల్లో రాజు అంటే ఈ రోజుల్లో రాజులు కూడా అదే, అలాంటి పనులు చేయిస్తారు, జాగ్రత్త అని చెప్పినప్పుడు అలా జరిగింది. అలా జరిగిన తర్వాత మీ మొత్తం 22 వచనం వరకు మనం చూసినప్పుడు మీ ధాన్యములు ద్రాక్ష పండ్లను 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చిన. మీ దాసులను మీ పనికత్తులను మీ పశువులలోను గర్ద బొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొని మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మటుకు మీరు అతనికి దాసులవుదురు అంట అక్కడ చెప్తుంది. మనం అనుకోవచ్చు ఇవన్నీ ఏం జరిగినాయి, ఎంత జరిగినాయి. రాజు నెక్స్ట్ సౌలు రాజు మనకు కనపడే 9వ అధ్యాయంలోనే సౌలు నాకు వద్దు అని 9వ అధ్యాయంలోనే 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 27వ వచనం వరకు మీరు చూసినప్పుడు రాసుకోండి, బైబిల్లోని మీ నోట్స్ రాసుకోండి. మొదటి సమయంలో 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ అధ్యాయము 27వ వచనం వరకు. కీషు ప్రాంతంలో కీషు భాగ్యవంతుడుకు ఒక బెన్యామీనుడు ఉంటాడు. ఆ బెన్యామీన్ వాడిని ఎన్నిక చేసుకుంటాడు దేవుడు రాజుగా, సౌలుగా. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం, అఫియకు పుట్టిన బేకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీనుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడుకు ఒక బెన్యామీనుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు. అతడు బహు సౌందర్యము గల యవనస్తుడు. ఇశ్రాయేలులో అతనికి పాటి సుందరుడు డొక్కడను లేడు. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇక్కడ చూస్తే ఈ నెక్స్ట్ వచనాలు ఈ 9వ అధ్యాయం మొత్తం అంతా చదివితే
కీషి యొక్క కుమారుని దేవుడు ఎన్నిక చేసుకుంటాడు ప్రవచనం ద్వారా. ఇదిగో చూసారు, ఇందాక మీకు చెప్పాను, ఒక రాజు వస్తాడు అని చెప్పాడు. ఆ రాజు కీషి యొక్క కుమారుడు, మనందరూ సౌలు అని మనం చెప్పుకుంటాం. ఆ సౌలు వచ్చి విడిపిస్తాడు. 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, మొదటి సమయంలో 9వ అధ్యాయం. సౌలు వచ్చి విడిపిస్తాడు, ఫిలిస్తీన్ నుంచి విడిపిస్తాడు. సౌలు యొక్క ప్రవచనం కూడా మనకి నెరవేర్చబడుతుంది. సౌల్ని మొదటి సమయంలో 10వ అధ్యాయము 1-2 వచనంలోనే దావీదు కన్నా మునుపు మొదటి రాజుగా మనకి సౌల్ని ఎన్నిక చేస్తాడు. మొదటి సమయంలో 10వ అధ్యాయము 1-2 వచనంలో చెప్తుంది. సమూయేలు ఇక్కడ మనకు కనబడుతుంది. సమూయేలు ఒక న్యాయాధిపతి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చిన, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్పహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుష్యులు నీకు కనబడుదురు. వారు నీవు వెడదుపోయి గర్దబములు అంటే గాడిదలు దొరికినవి. నీ తండ్రి తన గర్భబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారింపబడుచున్నాడని చెప్పుదురు. ఇక్కడ 10వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు ఇలా జరుగుతుంది అని చెప్పాడు. సమూయేలు ద్వారా అభిషేకించిదిగో ముందుకు నీకు గాడిదలను కనపడతాయి మన గ్రాంధిక భాషలో. ఇలా మనం చూసినప్పుడు ఎంతగా ఒక ప్రవచనం, మన పెద్ద ప్రవచనాలు కాదు, చిన్న ప్రవచనాలు ఎన్నో మనకు కనపడతాయి. సౌలు కూడా ప్రవచించాడు. మొదటి సమయంలో 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు అండర్లైన్ చేసుకున్నా మీ నోట్స్ రాసుకోండి. మొదటి సమయంలో 10వ అధ్యాయము 10వ వచనం, సౌలు ప్రవచించాడు అని అక్కడ ప్రవచించాడు అని మనం చూస్తాం. సౌలు మొదటి సమయంలో 11వ అధ్యాయం 1-15వ వచనం వరకు చూసినప్పుడు, మొదటి సమయంలో 15వ అధ్యాయము సౌలు 1-15 వచనం చూసినప్పుడు సౌలు అక్కడ శత్రువుల మీద జయించడం చూస్తాం. దాని తర్వాత 16-24 వచనం మనం చూసినప్పుడు అమాలేయకులు మీకు ఇలా జరుగుతుంది అని చెప్పాడు. అక్కడ సౌలు ఒక ప్రవచించాడు. ఇంకో ప్రవచనం చెప్తాను. జరిగినవి ఇవన్నీ మనం యేసుక్రీస్తు గురించి ఎన్ని ప్రవచనాలు ఉన్నాయని మనం క్రీస్తు గురించి అనుకుంటాం. బైబిల్లో ఇలాంటి ప్రవచనాలు జరగబోయేవి ఎలా తెలిసింది వారికి అంటే దేవుని బట్టి వచ్చింది. దాని గురించి ఈ క్లాస్లో మనం చూస్తాం, ప్రాఫెసీస్ ఆఫ్ ద బైబిల్. ఇంకా మనం చూసినప్పుడు మొదటి సమయంలో రాసుకోండి మీ నోట్స్లో, మొదటి సమయంలో 23వ అధ్యాయం 14వ వచనం నుంచి డాష్ పెట్టుకొని 28వ అధ్యాయం 15వ వచనం వరకు సౌలు అతని కుమారుల గురించి వారి యుద్ధాలు మనకు కనబడుతుంది. అలాగనే కింద ఇంకో నోట్స్ ఇంకొక పాయింట్ రాసుకోండి. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 16-19 వచనం, మొదటి సమూయేలు 26వ అధ్యాయము. ఇవన్నీ జరగలేదు, ఆనాటి టైంలో జరగలేదు. మొదటి సమూయేలు 28వ అధ్యాయము 16-19 వచనము. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని నిచ్చి ఉన్నాడు. ఇప్పుడు చూసారా, దేవుడు ఇలా జరుగుతుంది దావీదుకి ఇచ్చేసాడు ఆల్రెడీ అని చెప్తూ దాంట్లో అతని గురించి అతని కుమారుల గురించి చెప్తున్నాడు. అక్కడ సమూయేలు ప్రవక్త ఏంటా, యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక
అమాలేకుల విషయములలో ఆయన తీక్ష్ణమైన కోపము నెరవేర్చక పోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారును నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా అని అక్కడ రాయబడి చూసారా, ఇంకా జరగలేదు. సౌలు ఇంకా బ్రతికే ఉన్నాడు. సమూయేలు అయితే చనిపోయాడు. సమూయేలు చనిపోయిన తర్వాత సమూయేలు ఆత్మని మళ్ళీ పిలిచినప్పుడు ఆ రాత్రి చెప్తాడు, ఇదిగో నువ్వు చనిపోతావు. నెక్స్ట్ రోజు జరిగిన ప్రవచనం నెక్స్ట్ రోజే జరుగుతుంది. ఆ అధ్యాయాల్లోనే మనకి జరిగింది. ఎందుకు అక్కడ సమూయేలు మాట వినలేదు అంటే దేవుని మాట అతను వినలేదు. ఇలాగనే రాసుకోండి. ఇంకో రెఫరెన్స్ చెప్తాను. 2 సమూయేలు 5వ అధ్యాయము 2వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయము 2వ వచనం. దావీదు చెప్తున్నాడు, ఇలాగనే మీ రాజైన సౌలు నా మాట వినలేదు. అందుకనే ఇలా రాయబడిన 2 సమూయేలు 5వ అధ్యాయము 2వ వచనం. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలు నడిపించు వాడై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై యుందువని యెహోవా నిన్ను గుర్చి సెలవిచ్చుచున్నాడని చెప్పుని అంటని అక్కడ దావీదు గురించి మనం చెప్తాం. దావీదు గురించి మనకు కనబడుతుంది. దావీదు నువ్వు రాజు అయిపోతున్నావు అని చెప్తాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం రాసుకోండి మీ నోట్స్లోనే. 2 సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం. నీ శత్రువులు నీకు ఇస్తున్నాను అని దావీదుకి అక్కడ దేవుని వాక్యము చెప్పడం ఉంది. ఇంకా చూస్తాం దావీదు కీర్తనలు రాస్తున్నాడు. కీర్తనలు మనకి 73 లేకపోతే 74 కీర్తనలు రాశాడు. అధ్యాయాలు మనం చూస్తాం 150 కీర్తనలు. దాంట్లోనే ఒక కీర్తన మనకు పాడుకుంటాం మనం. 89 కీర్తన బైబిల్లో చూస్తే 89 కీర్తన 3వ వచనం ఇలా రాయబడింది. రాసుకోండి మీ నోట్స్లోని. 89 కీర్తన 3వ వచనం అంటాను. 89 కీర్తన 3వ వచనం దావీదు చెప్తున్నాడు ఇలాగా, నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచబడెను అని అక్కడ రాబడింది. ఏంటి అక్కడ అంత విషయం చెప్పాలంటే దావీదు సంతానము ఆ సింహాసనం మీద నిత్యము ఉంటుంది అని మనము అక్కడ ఒక ప్రవచనం చెప్పబడింది. యేసుక్రీస్తు దావీదు సంతానం అని మనకు తెలుసు. దావీదు సంతానం ఎందుకు అంటే యోసేపు మరియ కలిగినారు, అందుకని బెత్లెహేంలో ఆయన పుట్టారు. అందుకని బెత్లెహేం అక్కడ నజరేతు నుంచి బెత్లెహేం వెళ్ళారు. ఎందుకు నజరేతు నుంచి బెత్లెహేం వెళ్ళారంటే వారి పితరుల ఊరు కాబట్టి. ఆధార్ కార్డు ఉందనుకోండి మనకి ఈ రోజుల్లోనే, ఆధార్ కార్డు మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్తారు. ఆధార్ కార్డు మీ తండ్రి పేరు అడుగుతారు. తర్వాత ఒకవేళ మీరు వెళ్ళి ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు పుట్టిన ఊరు ఏది అని ఆ సర్టిఫికేట్ల మీద వచ్చేస్తుంది. మీ స్కూల్ సర్టిఫికేషన్, కాలేజ్ సర్టిఫికేషన్ ఏది, వాట్స్ యువర్ హోమ్ టౌన్, ఎక్కడ పుట్టావు, నువ్వు పుట్టినప్పుడు నీకు ఒక బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు ఎక్కడ పుట్టావు. అలా చేసుకోమని అక్కడ యేసుక్రీస్తు పుట్టిన టైంలో రాజు చెప్పినప్పుడు వారు పుట్టిన ఊరు వెళ్తారు బెత్లెహేము అనే ప్రాంతం. నాజరేతు నుంచి గర్భిణీ స్త్రీతో గాడిద మీద అంత దూరము, కొన్ని రోజులు ప్రయాణము, ప్రాబబ్లీ ఒక 4-5 రోజుల ప్రయాణము ఒక గాడిద మీద యోసేపు పట్టుకుని ఆ భార్యని పట్టుకుని వెళ్ళడం మనం చూస్తాం. ఇలాగ మనం చూసినప్పుడు అక్కడ బెత్లెహేము ప్రాంతంలో ఆయన పుట్టడము మనం చూస్తాం. ఆ రాజు ఆడు పుట్టాడు క్రీస్తు. కానీ ఇంతకు ముందే దావీదుకి చెప్పాడు, ఇదిగో ఈ సంతానం వారు నిత్యము ఉంటారు అని. ఇక్కడ సింహాసనం మనం అనుకోవచ్చు, అది జస్ట్ చెప్పిన వాటిని లైట్గా తీసుకోవచ్చు. కానీ దావీదు తర్వాత సొలొమోను మహారాజు వస్తున్నాడు.
సొలొమోన్ తర్వాత రెహబోము మహారాజు వస్తున్నాడు. రెహబోము యెరోబోము రెహబోము యెరోబోము ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు. రెహబోము సొలొమోను యొక్క కుమారుడైనా అతని దగ్గరికి ప్రజలందరూ వచ్చి, ఇదిగో మీ తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ దేవాలయం కట్టడానికి పనులు తీసుకున్నారు, కాబట్టి కొంచెం పనులు తగ్గించండి అని వచ్చినప్పుడు అతని కుమారుడు సొలొమోను కుమారుడు రెహబోము అందరినీ జ్ఞానులు, ఎలాంటి జ్ఞానులు, దావీదు టైంలోని జ్ఞానులు సంప్రదించినప్పుడు వాడు అంటారు, పర్వాలేదులేండి ఇంకా అయిపోయింది కదా వదిలేయి అన్నప్పుడు పనులు మిగతా వాళ్ళని కన్సల్ట్ చేస్తాడు. అతని ఏజ్ వాడిని కన్సల్ట్ చేస్తే వద్దు పన్నులు అలాగే ఉంచి డబ్బులు వస్తాయి కదా అని వారు అడ్వైజ్ ఇవ్వడం వల్ల అక్కడ గొడవలు రావడం మొదలవుతాయి. ఇశ్రాయేల్ ప్రజల్లో గోత్రాలు 12 గోత్రాలు, అన్ని 11 గోత్రాలు ఈ యెరూషలేం పట్టణాన్ని విడిచి వెళ్ళిపోతాయి. ఓన్లీ ఒక్క గోత్రం, బెన్యామీన్ గోత్రం, చిన్న గోత్రం అక్కడ మనం చూస్తాం. ఈ యూదా గోత్రం చిన్న గోత్రం, ఈ గోత్రం అన్ని గోత్రాలు వెళ్ళిపోతాయి. ఒకే ఒక గోత్రము మన రెహబోముతో ఉంటుంది. ఎందుకు రెహబోముతో ఉంటుంది అంటే మనవాడ వాడితో ఉండాలి అంటాడు. ఇదంతా మనకు బైబిల్లో మనకు జరుగుతుంది. ఇవంతా నేను ఎందుకు చెప్పాను అంటే దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటి? నా దావీదు నీ వంశం వారు ఆ సింహాసనం మీద ఉంటారు. అక్కడ రెహబోము తర్వాత ఎన్నో జనరేషన్స్ అయిన తర్వాత, ఎన్నో తరాలు అయిన తర్వాత క్రీస్తు పుట్టారు. క్రీస్తు చనిపోయేటప్పుడు పైన ఆ సిలువ మీద ఒక పదం ఉంటుంది, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్ అని రాయబడ్డది. అంటే యూదుల రాజు ఇతడే అని అక్కడ పైన చనిపోయేటప్పుడు రాయబడింది. క్రీస్తు ఒక రాజుగా పుట్టారు, రాజుగా చనిపోయారు. మనం అనుకోవచ్చు క్రీస్తు ఏంటి, రాజుగా పుట్టడం ఏంటి అనుకోవచ్చు. రాజులకి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే రాజులకి బంగారము ఇచ్చేవారు. క్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులు ఎక్కడుంచో తూర్పు దేశం వచ్చిన జ్ఞానులు ఏం తెచ్చారు? బంగారం తెచ్చారు, బోళం తెచ్చారు, ఇంకోటి ఏంటి తెచ్చారు? సాంబ్రాన్ని తెచ్చారు. బంగారము, బోళము, సాంబ్రాణి, 3. ఇవన్నీ రాజు గురించి చెప్తున్నాను. ప్రవచనాలు ఎన్నో చెప్పినాయి, చిన్న ప్రవచనాలు. ఇవన్నీ మనం చదువుకుంటే వారికి ఎలా తెలిసింది? ఒక రాజు పుట్టినప్పుడు బంగారం ఎందుకు ఇస్తారు? అసలు ఎందుకు ఇస్తారంటే లోహములో అంటే మెటల్స్లో కింగ్ ఆఫ్ మెటల్, లోహాల్లో రాజు ఏంటంటే బంగారం. అందుకనే పెళ్ళిళ్ళకి మనం మంచి కార్యాలకని బంగారం ఇస్తాం. ఏది సిల్వర్ ఏమో, ఇత్తడేమో, మీద రాగి ఏమో, బంగారం అది కింగ్, రాజు కాబట్టి రాజులకి బంగారమే ఇస్తారు. కాబట్టి ఆయన పుట్టినప్పుడు, క్రీస్తు పుట్టినప్పుడు బంగారం తీసుకొచ్చారు. యూదుల రాజు ఎక్కడ పుట్టారు అంటని మత్తయి సువార్తలోనే మనకు కనబడతాడు. ఎక్కడ పుట్టాడు అని వారు అడుగుతూనే వచ్చారు. అక్కడ ఆ జ్ఞానులు, యూదుల రాజు, వేర్ ఇస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్, ఆయన పుట్టినప్పుడు అడుగులు వచ్చారు, చనిపోయేటప్పుడు కూడా పైన రాస్తారు. తర్వాత బోళం అంటే ఏదో అనుకుంటాం, నా దగ్గర బోళము ఉంది, ఇట్స్ అత్తర్ అంటాం మన భాషలో. చాలామంది ముస్లిమ్స్ వాడుతూ ఉంటారు అత్తర్, మన ప్రాంతాల్లో వాడతారు. ఇంకా మీకు మెయిన్గా ఎక్కువ కావాలంటే స్వచ్ఛమైనది కంటే హైదరాబాద్లో వెళ్తే అక్కడ ఓల్డ్ సిటీలో మాకు కనపడుతుంది. అక్కడ అత్తరు ముస్లింలు బాగా మంచిగా కొట్టుకుంటారు. ఈ బోళము ఇట్స్ పర్ఫ్యూమ్, మిక్స్డ్ ఆఫ్ పర్ఫ్యూమ్. ఇది రాజులు మాత్రమే వాడారు. ఎందుకు? వారి స్కిన్ బాగా ఉంటుందని, వారు మంచి వాసన వస్తారని. స్నానం చేయకముందు రాసుకునేవారు కొన్ని, స్నానం చేసిన తర్వాత మనము ఎలాగైతే ఆలివ్ ఆయిల్ రాసుకుంటామో, ఇంకేం రాసుకుంటాం, మనకి శరీరం తెల్లగా అవ్వాలని ఏం రాసుకుంటున్నారు? బంగారం ఏం రాసుకున్నాం? ఇన్ని రాసుకుంటాం కదా. లక్షణాల గురించి మనం చూస్తున్నాము. దేవుడు ఇంత చక్కగా క్రీస్తు గురించి మనం చెప్తున్నాం. బంగారము ఇస్తారు రాజులకి, బంగారముతోటి బోళము గురించి చెప్తున్నాను. ఇన్సెన్స్ అని మనం అంటాం. ఇన్సెన్స్ గురించి చెప్పముందు రాణులు మనం చూసినప్పుడు క్లియోపాత్ర అని ఒక రాణి మనం తీసుకున్నాం. క్లియోపాత్ర వరల్డ్ ఫేమస్గా ఈజిప్షియన్ ప్రిన్సెస్.
ఆవిడ బ్యూటీకి, ఆవిడ ఒక్కటి కాదు, రాజులు రాణి యొక్క బ్యూటీకి కారణం ఏంటంటే ఇలాంటి ఇలాంటి ఆయిల్సే. ఈ రోజుల్లోని అన్ని ఆయిల్లో రాసుకుంటా ఉంటారు, బాగా అందానికి, బాగా స్కిన్ పట్టుకు ఉండడానికి, బాగా చనిపోకుండా ఉండడానికి రాసుకుంటారు. అలాంటి ఆయిల్స్ రాజులకు మాత్రమే ఇచ్చేవారు. బంగారం చూస్తాము, దాని తర్వాత బోళం చూస్తాం, సాంబ్రాణి. మీకు సాంబ్రాణి అనేది తెలుసు కదండి. సాంబ్రాణి గురించి మనకి కామన్ పీపుల్ కూడా మనకు తెలుసు. ఏంటి, బొగ్గుల మీద సాంబ్రాణి వేస్తే వాసన వస్తుంది. ఎందుకు వేస్తారు సాంబ్రాణి? సాంబ్రాణి ఎక్కడుంటుంది? అగరబత్తులు ఎక్కడుంటాయి అంటే ఎక్కడుంటాయి? దేవాలయాల్లో ఉంటాయి. ఈరోజు కూడాని అగరబత్తులకు పెడతారు, ఎక్కడ సాంబ్రాణి పెడతారు. గుడుల్లోని గోపురాల్లోని మంచి వాసనకి కాదు పెట్టేది. సాంబ్రాణి జెమ్స్ని కూడా కిల్ చేస్తాయి. సాంబ్రాణి మీరు ఆ బొగ్గు మీద వేసినప్పుడు కింద నుంచి పైకి వెళ్తుంది. అది ఎప్పుడని కింద నుంచి, మన ప్రార్థనలో రాజుకి ప్రార్థన చేసేటప్పుడు కింద మనం ఉన్నప్పుడు, తల ఉంచి కింద ఉన్నప్పుడు పైకి వెళ్తుంది ఆ ప్రార్థన దేవునికి, ఆ యెహోవా దేవునికి. అందుకనే రాజుకి ఆ రోజు ఆ జ్ఞానులు వచ్చి ఒక సాంబ్రాణి, ఒక బోళము, బంగారము ఇచ్చారు. ఇదంతా మనకి రాజుని చెప్తాను. క్రీస్తు ఒక రాజుగా ఉన్నారు అని నేను చెప్తాను. ఇది ఎప్పుడో దావీదు, ఇంకా యాక్చువల్ ఆది కాండం నుంచి ప్రవచనాలు క్రీస్తు గురించి, అది పెద్ద ప్రవచనాలు చిన్న చిన్నవి మనం చూస్తున్నాము. ఇలా జరుగుతుంది అని రాసుకోండి. ఇంకా ప్రవచనాల గురించి చెప్తూ యెహోవా గురించి, యెహోవా ఈ పుస్తకంలో రాస్తున్నాడు. ఏం ప్రవచనాలు? ఇర్మియా గ్రంథము 30 అధ్యాయము 3వ వచనం. రాబో దినములలో నేను ఇశ్రాయేలును యూదా వారిని, ఇర్మియా 30 అధ్యాయము 3వ వచనము. ఇవి జరుగుతాయి, జాగ్రత్త సుమా చెప్తున్నాడు. ఏంటి? ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తూ రాబో దినములలో, ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 3వ వచనం. దినములలో నేను ఇశ్రాయేల్ వారును యూదా వారును నా ప్రజలు చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాస్థ్యము పరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటని అక్కడ చెప్తున్నాడు. చెప్పినప్పుడు యెహోవా ఇలా జరుగుతుంది జాగ్రత్త సుమా అని ఇశ్రాయేల్ ప్రజలకి చెప్తున్నప్పుడు అలాగే జరిగింది. ఇలాగా దావీదు సంతానం గురించి కూడా చెప్తున్నాడు. 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు దావీదు గురించి చెప్తున్నాడు. ఏమని? దావీదు నువ్వు నా జాగ్రత్తమా, నీ భార్యలు, దావీదుకి 8 మంది భార్యలు మనకు కనబడతారు. ఫస్ట్ భార్య సౌలు యొక్క కుమార్తె, మొదటి కుమార్తె సౌలు అంటాడు. ఇదిగో ఆ ఫిలిస్తీయుడిని, ఆ గొలియాత్ని, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఆ గొలియాత్ని ఎవడైతే ఓడిస్తాడో 16-17 అధ్యాయాల్లో కనబడుతుంది ఈ చరిత్ర. 17-16 మొదటి సమూయేలు. ఎవడు ఓడిస్తాడో నా రాజ్యాన్ని ఇస్తాడు, నా అల్లుడి కింద, నా అల్లుడి కింద చేసుకుంటానని చెప్తాడు. దావీదు అంటాడు, ఇదిగో నేను వెళ్తాను అని చెప్తే దావీదుకి అతను కవచం ఇస్తాడు. అప్పుడు దావీదు, నాకు ఎందుకు ఇదంతా, నాకు ఇవన్నీ వద్దు, నాకు దేవుడు ఉన్నాడు అని వెళ్ళి వడుసులతో కొట్టి చంపడం వలన ఆయనకి కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం చూస్తాం. ఫస్ట్ భార్య దావీదు యొక్క మొదటి భార్య. చివరి భార్య అందరికీ తెలిసిన భార్య దావీదు తప్పు చేసి ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు, బెర్షెబాని మనకు చూస్తాము. ఆవిడని వివాహం చేసుకోవడం వలన ఎన్నో విపత్తులు వస్తాయి. మొదటి కుమారుడు చనిపోతాడు, లాస్ట్ భార్య. కానీ దావీదుకి ఇంకా కొన్ని ఉపపత్నులు కూడా ఉండేవారు. ఉపపత్ని అంటే భార్య యొక్క పనికత్తులు, వారిని సహకరించారు. ఇలాంటి సమయంలోని దావీదుకి దేవుడు 2 సమూయేలు 12వ అధ్యాయము 10 నుంచి 12వ వచనం వరకు దేవుడు చెప్తాడు, నీ భార్యలు పాడు చేయబడతారు అని చెప్తారు. ఏ భార్యలు? ఉపపత్నులు అందరూ పాడు చేయబడ్డారు. ఎప్పుడు దావీదు సొంత కుమారుడు
అతడు కుమారుడు ఏం చేశాడు? అబ్సలం అతని మీద రివోల్ట్ చేశాడు. నాకు రాజ్యం కావాలి అని చెప్పుకోవడం బట్టి, నాకు రాజ్యం కావాలి అని చెప్పుకోవడం బట్టి తండ్రిని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఆ టెన్షన్లని దావీదు పట్టణం విడిచి వెళ్ళిపోతే అబ్సలం వచ్చి ఆయన ఉపపత్నులందరినీ చెడిపోయడం మనం చూసినప్పుడు ఆ ప్రవచనం అలా నెరవేర్చబడింది. ఇంకా అలా చూసినప్పుడు 2 సమూయేలు 12వ అధ్యాయము 13 నుంచి 23వ వచనం వరకు మనం చూసినప్పుడు 2 సమూయేలు 12వ అధ్యాయము 13 నుంచి 23వ వచనం చూసినప్పుడు దావీదుకి చెప్తాడు, ఇదిగో నువ్వు, ఇది ఒక ప్రవచనం, నువ్వు ఆవిడతో ఇలా చేస్తావు కాబట్టి నీ మొదటి కుమారుడు చనిపోతాడు అని చెప్పినప్పుడు 18వ వచనంలో నుంచి 23వ వచనం వరకు దావీదు మొదటి కుమారుడు ఒంట్లో బాగోదు. ఒంట్లో బాగున్నప్పుడు దావీదు మొదటి కంటే బర్షెబాతోటి కడిన మొదటి కుమారుడు ఒంట్లో బాగోదు. కొన్ని రోజులు అలాగా అనారోగ్యం ఉంటే దావీదు చాలా విచారంగా ఏం తినకుండా ఉంటాడు. చనిపోతాడు ఆ కుమారుడు. చనిపోయిన తర్వాత అట్లా పాటు పెట్టేసి దావీదు వెంటనే ఫ్రెష్ అయ్యి మిగతా పనులు చేసుకోవడం మనం చూస్తాం దావీదు. ఇది మనకి 2 సమూయేలు 12వ అధ్యాయము 18 నుంచి 23వ వచనం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అప్పుడు జరిగిని ఇలా జరుగుతాయి జాగ్రత్త అని మనం చెప్తాం. మనము ఈ బెర్షెబా గురించి అందరూ తిట్టుకుంటూనే ఉంటాం. ఈ దావీదు ఎంత తప్పు చేశాడు, పైకి వెళ్ళి యుద్ధంకి వెళ్ళకుండా చూసి ఇలా ఇటు చూసి తప్పు చేశాడు, వ్యభిచరించాడు అని చెప్పాడు. కానీ దావీదు బెర్షెబా యొక్క కుమారుడు చనిపోయినా, మొదటి కుమారుడు చనిపోయినా, ఇంకో కుమారుడు పేరు అందరికీ తెలిసిన పేరే సొలొమోను. అతన్ని రాజుగా నియమించాడు తర్వాత దావీదే. ఇలాగా సొలొమోను పుడతాడు. సొలొమోను పుట్టినప్పుడు దావీదు సింహాసనం మీద ఉంటాడు అని 2 సమూయేలు రాసుకోండి మీ నోట్స్. 2 సమూయేలు 12వ అధ్యాయం 24 నుంచి 25 వచ్చే వరకు. ఇది ఎక్కడ ఫుల్ఫిల్ అయ్యిందంటే, మొదటి రాజులు 2వ అధ్యాయము 12, 6, 32, 37 వచనాలు రాసుకున్నారనుకుంటున్నాను. 2 సమూయేలు 12వ అధ్యాయము 24, 25 వచనాలు చూసుకుని, మొదటి రాజులు 2వ అధ్యాయము 12, 6, 37 వచనంలో మనం చూసినప్పుడు దావీదుకి ఒక లోపల ఈ ప్రవచనం ఇవన్నీ నెరవేర్చబడినవి దేవుడే చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదుకి లోపల హృదయంలోని ఒక కోరిక ఉంది. ఏం కోరిక? మంచి కోరిక. ఇట్స్ వాజ్ గుడ్. నేను ఎంత గొప్పగా యుద్ధాలు చేస్తున్నాను, అంతంత పోరాడుతున్నాను, నాకు ఎంతమంది వెనకాల ఉన్నారు, నేను ఎంతగా ఉంటున్నాను, కానీ నేను ఎంత మంచిగా ఉంటున్నాను. దేవునికి ఒక ఇంటి లేదు, మందసం. దేవుని మందసము గుడారాల్లో ఉంది. అక్కడి నుంచి అక్కడ ఉంది. ఆ గుడారాలు కాకుండా ఆయన ఒక గొప్ప దేవాలయం కట్టాలని దావీదు అంటే దేవుడు అంటాడు, వద్దు, నీ చేతిలో రక్తం ఉంది కాబట్టి నీకు ఒకటి చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? నీ కుమారుడు ఉన్నాడు కదా, ఆడు కడతాడు. నీ కుమారుడు వాడు వస్తాడు, ఆడు ఒక దేవాలయం కడతాడు అని దేవుడే దావీదుకి ఒక ప్రవచనం రూపంలో చూపించాడు. కుమారుడు వచ్చాడు. దావీదు అలా వదిలేలేదు. దేవుడు చేశాడు కదా, ప్రవచనం చేశాడు కదా, నా కుమారుడు కడతాడు కదా అని వదిలేలేదు. దావీదు ఏం చేశాడు? అన్నీ సమకూర్చాడు. ఒక బిల్డింగ్కి ఏ మెటీరియల్ కావాలో, ఏ రాయి కావాలో, ఏ గుణపం కావాలో అన్నీ శ్రద్ధగా పెట్టుకుని దావీదు చనిపోయేటప్పుడు డెత్ బెడ్ మీద సొలొమోనుని పిలిచి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, నువ్వు ఈయన్ని చంపే, ఆడిని చంపే, ఆడిని ముట్టుకోకు, ఈయన్ని ముట్టుకోకు, ఆడు నాకు సహాయం చేశాడు అన్ని బోధిస్తూ, ఇంకొక కోరిక ఉంది. నేను ఒక ప్లాన్ వేశాను. ఏం ప్లాను? దేవాలయం కట్టే ప్లాన్. దేవుని ఆలయం నేను కడతాను అని నేను అనుకోండి. దేవుడు అన్నాడు నాతోటి, నీ చేతికి రక్తం ఉంది కదా కాబట్టి నీ కుమారుడికి ఇస్తాను అని నాకు దేవుడు ఎప్పుడో చెప్పారు. అది నువ్వు పూర్తి చేయి, నేను అన్నీ రెడీ చేశాను అని చెప్పినప్పుడు
సొలొమోను దేవుని పనిని, దేవుని చెప్పిన ఆ ప్రవచనాన్ని నెరవేర్చాడు, కట్టాడు. సొలొమోను దేవాలయంలో కట్టినప్పుడట బైబిల్లో ఒక వచనం ఉంటుంది, కట్టినప్పుడు ఒక సుత్తి సౌండ్ కూడా వినపడలేదు. సుత్తి సౌండ్ ఏంటండి? సుత్తి సౌండ్ వినపడలేదు, దాంట్లో ఏం ప్రత్యేకత ఉంది అని అనుకోవచ్చు. ఒక బిల్డింగ్ కడుతుంటే దానికి రాయ, రంపం, మొత్తం గోల, సుత్తి, శానం అంత సౌండ్ మనకు కనబడతానే ఉంటుంది. కానీ ఆ పర్ఫెక్ట్ దేవుని ఆలయం కడుతున్నప్పుడు అన్నీ సమకూర్చాడు కాబట్టి, దావీదు అన్నీ కరెక్ట్గా సమకూర్చాడు కాబట్టి సొలొమోను ఇదిగో అక్కడి నుంచి తీసుకురా, ఇక్కడి నుంచి తీసుకురా, ఇది పెట్టు అని సొలొమోను పెట్టాడు. అలాంటి సమయంలోనే దేవుడు ఇంకో ప్రవచనం చెప్తున్నాడు మనకి. మొదటి రాజులు 3వ అధ్యాయము 5 నుంచి 15 వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయము 5 నుంచి 15 వచనం. అది చెప్పమునుపు మీకు ఒకటి చెప్తా. ప్రవచనం అది నెరవేర్చబడింది. ప్రపంచంలో ఈరోజు సొలొమోను లాంటి జ్ఞానవంతుడు, యేసుక్రీస్తు దేవుడు నువ్వు చూసే ఆయన అల్టిమేట్. కానీ మనుషుల్లో క్రీస్తు ఇవన్నీ ఉదగ మనుషుల్లో సొలొమోను అంటే జ్ఞానవంతుడు ఇంక ఎవరు లేడు ఈ ప్రపంచంలో. ఆ సొలొమోను జ్ఞానము ధనవంతుడు కూడా ఎవరు లేడు. సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు మన దేశం నుంచి కూడా దేవాలయంలోకి బంగారము, మన దేశం నుంచి మాణిక్యాలు, మన దేశం నుంచి కూడా వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ సొలొమోను దేవాలయం కడుతున్నప్పుడు నెమళ్ళు, అక్కడ లోపల నెమళ్ళ కళ్ళుకి రూబీస్ ఉంటాయి. ఆ బైబిల్లో చదివితే మనకు ఆ క్యారెక్టర్ అవన్నీ స్క్రిప్చర్స్ కనబడతాయి. దేవాలయంలోని ఆ నెమళ్ళు కనబడతాయి, నెమళ్ళు మామూలు డ్రాయింగ్స్ కనబడతాయి. ఆ నెమళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన నెమళ్ళు? ఇశ్రాయేల్ దేశంలో ఈరోజు కూడా నెమళ్ళు మనకి ఎక్కడ కనబడతాయి అంటే మన దేశంలో కనబడతాయి. మన నేషనల్ బర్డ్ ఏంటి అంటే జింక కాదు, పులి కాదు. మన నేషనల్ బర్డ్ ఇస్ పీకాక్. అందుకని ఇట్స్ ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం. అందుకనే పీకాక్ అంటే నెమల్ని పట్టుకుని మీరు చంపేసి కోళ్ళు మేకలా చంపేసి తినకూడదు. తింటే ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎండేంజర్ ఎందుకు? తక్కువ ఉన్నాయి కాబట్టి. మన నేషనల్ బర్డ్ అక్కడ దేవాలయంలో అప్పుడు ఉండేది. దేవాలయం కొడుపడింది. ఇంత జ్ఞానవంతుడు, ఇంత ధనవంతుడు, ఇంత బలవంతుడు అయిన సొలొమోను ఇలాగ అవుతావు నువ్వు అని మొదటి రాజులు 3వ అధ్యాయము 5 నుంచి 15 వచనంలో చెప్పాడు. మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ఏమని చెప్పాడు దేవుడు ఆ స్వప్నంలో, ఆ ట్రెండ్స్లో? మొదటి రాజులు 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నా నిద్రలో దేవునితో ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. ఏమండి? దేవుడు అడుగుతున్నాడు, సొలొమోను నీకు ఏం కావాలి? నువ్వు నెక్స్ట్ రాజువి, నువ్వు యాక్చువల్లీ యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, నువ్వు ఇజ్రాయెల్ ప్రాంతం యొక్క రాజువి, నా ప్రజల్ని పాలించేవాడు, నీకేం కావాలి అని అడిగితే అంటున్నాడు సొలొమోను అంటున్నాడు, నాకు ఇవన్నీ వద్దు, నాకు ఒకటి కావాలి. ఏంటి? నాకు తెలివి కావాలి, నీ ప్రజల్ని పాలించడానికి నాకు తెలివి ఇవ్వండి చాలు అన్నాడు దేవుడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, సొలొమోను నువ్వు అన్నీ అడగొచ్చు, ధనం అడగవచ్చు, బలం అడగవచ్చు, ఇంక ఆరోగ్యం అన్నీ అడగచ్చు, కానీ నువ్వు ఇది అడిగావు కాబట్టి నీకు ఇస్తాను, నా ప్రజలు పాలించే జ్ఞానం ఇస్తాను. కానీ జ్ఞానముతో నీకు ధనం ఇస్తాను, తెలివిస్తాను, మొత్తం బలం కూడా ఇస్తానని మనం అనుకోవచ్చు. చెప్పాడు కదా దేవుడు అలాగని. కానీ అలా చెప్పింది నెరవేర్చబడింది. అది నేను చెప్తున్నాను, నా పాయింట్ అది. చెప్పినవి నెరవేర్చబడింది బైబిల్లో మాత్రమే, మిగతా ఎక్కడా మనకి కనబడు. బైబిల్ ఒక్కటే అలాంటి ప్రవచనాలు మనం చూసినప్పుడు, ఇంకా ఇలాంటి ప్రవచనాలు దేవుడు 10 నుంచి 15 వచనం, అలాగనే మొదటి రాజులు 3వ అధ్యాయము 10 నుంచి 17 వచనం, 10 నుంచి 15 వచనం వరకు కనపడుతుంది. అలాగనే 2వ రాజులు రాసుకోండి. 2వ రాజులు 1వ అధ్యాయంలోని మనకి 1 నుంచి 4వ వచనం వరకు తీషీయుడైన ఏలియా గురించి మనకు కనపడుతుంది. ఏమని కనపడుతుంది?
ఈ రెండో రాజులు 1వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు. ఈ ఏలియా ఏం చేశాడు? ఏలియా ప్రవక్తల్లో నెంబర్ 1 ప్రవక్త. ఎలాగైతే మోషే, అందుకనే మనకు రూపాంతరం అయినప్పుడు, ఎప్పుడు చెప్తాను, రూపాంతరం అయినప్పుడు యేసుక్రీస్తుతోటి మోషే ఇటు కనపడితే అటువైపు ఎవరు కనపడతారు అంటే ఏలియా మనకు కనపడము మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తిష్బీయుడైన ఏలియా, తిష్బీయుడైన ఈ తిష్బీ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి రెండో రాజుల్లో మనకి, ఈ రాజులో మనకి కనపడతాడు. ఇలాగే చూసినప్పుడు ప్రవచనం, ఏం ప్రవచనము? ఆ రాజు గురించి, ఈ తిష్బీయుడైన ఏలియా, ఇలా జరుగుతుంది మీకు జాగ్రత్త. 2 రాజులు 1వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తుంది? కాగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ వెక్కిన మంచము మీద నుండి దిగ రాకుండా నీవు నిశ్చయముగా మరణించదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను అని చెప్తున్నాడు. అక్కడ రాజు అహాబు రాజు కనబడుతున్నాడు. ఈ రాజు కొంచెము అనారోగ్యంగా ఉంది. అనారోగ్యం ఉంటే ఆడికొచ్చి ఈ ఏలియా చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఎక్కావు కదా మంచం, నువ్వు ఆ మంచంలోనే అలాగా చనిపోతావు అన్నప్పుడు ఆ అధ్యాయంలోనే 2 రాజులు 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనం చూసినప్పుడు అలాగే చనిపోవడము మనం చూస్తాం. ఏలియా ఇలాంటి ప్రవచనాలు ఎన్నో చెప్పాడు. ఉదాహరణకి ప్రవచనాలు చెప్పారు, నెరవేర్చబడి, దాని గురించి చెప్తున్నాను ఈరోజు. ఏలియా ఇదిగో 2 రాజులు 2వ అధ్యాయము ఏలియా నెరవేర్చబడిన ప్రవచనాలు అనే హెడ్డింగ్ పెట్టుకోండి మీరు. 2 రాజులు ఏలియా నెరవేర్చబడిన ప్రవచనాలు, ఏలియా ద్వారా నెరవేర్చబడిన ప్రవచనాలు. ఇలా ముందు చెప్పాడు, ఇలా జరుగుతుందని చెప్పాడు, జరిగినాయి. 2 రాజులు 1 నుంచి 14వ వచనం ఏంటి? ఆకాశంలోకి ఎత్తుకుని వెళ్ళిపోతానంటే అలాగే జరిగింది. గాల్లోకి వెళ్ళిపోతాను, నేను పరలోకంకి వెళ్ళిపోతాను, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతాను అంటే అలాగనే గాలి రూపంలో, రథం రూపంలో వచ్చి వెళ్ళిపోవడం మనం చూస్తాం. 2 రాజులు 3వ అధ్యాయం 15 నుంచి 27వ వచనము ఏమని రాయింది? ఏలియా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? రాజులు, ఇశ్రాయేలు రాజులు మరియు యూదా రాజులు మోయాబ్ దేశం వారిని ఓడిస్తారు అంటే అలాగే జరిగింది. 18వ వచనమును చూసినప్పుడు ఇది యెహోవా దృష్టికి అప్మే అని ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును అంటని ఒక ప్రవచనం చెప్తున్నాడు. అది నెరవేర్చబడింది 21 నుంచి 27వ వచనంలోనే. ఇంకో వచనం చెప్తున్నాను, 2 రాజులు 4వ అధ్యాయము 5, 6 వచనము మరియు 38వ వచనము నుంచి 44వ వచనము. ఈ 2 వచనములు చూస్తే, ఈ అధ్యాయంలో చూస్తే ఒక విధవరాలు గురించి కనబడుతుంది. విధవరాలు నువ్వు ఇలా చేయి, ఇలా చేస్తే అలా జరుగుతుంది. ఇలా ఈ కొండలోని ఎంత విషము వేసినా, మీరు వండినా ఆ విషము చంపేది జనాన్ని, మిమ్మల్ని చంపదు, మిగతా తినే వాళ్ళని చంపదు. ఆ కొండ అలాగుంటుంది, అలాగుంటుంది అంటని అక్కడ చెప్పడం మనం చూస్తాం. అది నెరవేర్చబడింది. ఇంకా అందరికీ తెలిసిన వచనాలే 2 రాజులు 5వ అధ్యాయము రాసుకోండి. 2 రాజులు 5వ అధ్యాయము 1 నుంచి 19వ వచనం ఏమని చెప్పి మీకు మన అందరికీ తెలుసు, పాటలు పాడుతున్న వచనాలే. ఆహా ఓహో అని మనం అనుకుంటాం, బట్ అది చెప్పాడు ప్రవక్త, నెరవేర్చబడింది. బైబిల్లో చెప్తుంది. బైబిల్ ఎప్పుడు చెప్తే అది నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడిన విషయాలు వారికి ఎలా తెలిసింది, ఎలా జరుగుతుంది అంటే దేవుని చెప్పడం వల్ల ఇవన్నీ జరిగింది. 2 రాజులు నయమాను గురించి మనకు తెలుసు. నయమాను సైన్యకు అధిపతి. ఏలియా దగ్గరకు వస్తాడు, ఏం చేయను అని చెప్తే ఇదిగో నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో నువ్వు వెళ్ళి ములుగు అని చెప్తే, ఒకసారి కాదు 2 సార్లు 7 మారు మురుగులు అని చెప్తే మొలగడం వలన అతనికి ఆ చర్మం, చిన్న పిల్లవాడి చర్మం వలె అయింది. ఎందుకు అలా చెప్పాడు కాబట్టి అలా జరిగింది. ఇంకా మనం చూస్తే అలాగనే గెహజీ అని ఒకడు కనబడతాడు. 2 రాజులు 5వ అధ్యాయము
19 నుంచి 27 వచనం. ఈ గెహజీ ఏం చేశాడు? నయమాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదిగో నయమాను, మా యజమాని ఇంటికి ఇప్పుడు ఎవరో వచ్చారు, కొంచెం ఏదనివ్వంటే, ఇదిగో తీసుకో, మీ యజమాని తీసుకోలేదు అని నయమాన్ ఎంత ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాడు. దానివలన ఏలియా దేవుని వల్ల తెలుసుకొని ఏం చేస్తాడు? శపిస్తాడు. అతను ఒక్కడే కాదు, అతని కుటుంబాన్ని అంతా నీకు ఈ కుష్ఠరోగం వస్తుందని 2 రాజులు 5వ అధ్యాయము 19 నుంచి 27 వచనం వరకు మనం చూస్తాం. ఇంకా మనం చూస్తే సిరియా రాజు 2వ రాజులు, నెక్స్ట్ 2వ రాజులు 6వ అధ్యాయము 8 నుంచి 23వ వచనం వరకు చూస్తే ఈ సిరియా రాజు మీ చుట్టూరు ముట్టడిస్తాడు అంటారు. ముందే ప్రవచనం చెప్పాడు. ఇంకా కొన్ని రిఫరెన్స్లు చెప్తున్నాను, ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, రాసుకోండి. మీ పేపర్లోని పెన్నుతో రాసుకోండి. కొంచెం బైబిల్ పెట్టి పేపర్ అండ్ పెన్ తీసుకుని ఇప్పుడు రిఫరెన్స్ రాసుకుంటున్నాను అనుకున్నా. రాసుకోండి. ఇవన్నీ ఏలియా ప్రవక్త చెప్పినవి, నెరవేర్చబడి. నా పాయింట్ ఏంటంటే, ప్రవచనాలు వారి ద్వారా చెప్పలేదు, దేవుని వలన చెప్పారు. ఎలాగో తెలిసింది? అందుకనే మన చేతిలో బైబిల్ ఉంది. దేవుడు చెప్పడం బట్టి మనకి ఎలా జర్నీ. ఏలియా చెప్పిన ప్రవచనాలు 2వ రాజులు 7వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం రాసుకోండి. ఎలా రాయండి అంటే, ఇలా ఒకసారి బోర్డులో చూస్తే 2వ రాజులు 7 నుంచి 7వ అధ్యాయము 1 నుంచి 2వ వచనము ఇలా పెట్టుకుని డాష్ పెట్టుకుని ఇలా పెట్టుకోండి మీ బైబిల్లో. అంటే ఏలియా ప్రవచనం మీకు ఇలా చెప్తాను, ఇలా పెట్టుకొని ఇలా డాష్ పెట్టుకుని ఇలా మీరు పెట్టుకోండి. అంటే ఇటువైపు ఒకవైపేమో ఆయన చెప్పిన ప్రవచనాలు, నెరవేర్చబడిన ప్రవచనాలు, అటు రాసుకోండి. ఇలా చెప్తాను. ఏలియా చెప్పిన ప్రవచనాలు 2వ రాజులు 7వ అధ్యాయం చెప్పాను కదండి, 7వ అధ్యాయం 17వ వచనం నెరవేర్చబడింది. తర్వాత 2వ రాజులు 8వ అధ్యాయము 1 నుంచి 14వ వచనంలో చెప్పింది అక్కడ డాష్ పెట్టుకొని నెక్స్ట్ వచనంలోనే నెరవేర్చదు. 2వ రాజులు 8వ అధ్యాయము 15వ వచనం. ఒకవైపేమో చెప్పిన ప్రవచనాలు, ఇంకోచేమో నెరవేర్చిన ప్రవచనాలు. నెక్స్ట్ పాయింట్ 2వ రాజులు 8వ అధ్యాయము 13 నుంచి 15వ వచనము చెప్పినవి ఆల్రెడీ నెరవేర్చబడింది. ఎక్కడ డాష్ పెట్టుకుని 2వ రాజులు 10వ అధ్యాయము 32, 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 5-6 వచనాల్లో. ఇవన్నీ తర్వాత ఈ రిఫరెన్స్ మీరు చూసుకోండి, మీకు చూస్తే అర్థమవుతుంది. ఓహో, ఇక్కడ ఏలియా ప్రవక్త అలా చెప్పాడు, మనకు అలా నెరవేర్చబడింది అని. నెక్స్ట్ 2వ రాజులు 9వ అధ్యాయము 1 నుంచి 10. ఏమని చెప్పాడు అంటే, యోహు అనే ఒక అతను రాజు అవుతాడు దీని తర్వాత అని. అది మనకి దినవృత్తాంతాల్లో మనకు కనపడుతుంది. 2వ దినవృత్తాంతాల్లో 22వ అధ్యాయంలోనే కనపడుతుంది, 22, 5, 6 వచనాలు. తర్వాత 2వ రాజులు 9వ అధ్యాయము 30, 37 యెజబెల్ గురించి మనకు కనపడుతుంది. యెజబెల్ 1వ రాజులు 21వ వచనము 23వ వచనం. 2వ రాజులు 10వ అధ్యాయము 1 నుంచి 11 మరి 17 వచనం. ఆహాబు ఎలా చనిపోతాడు, ఇది 1వ రాజులు 21వ అధ్యాయము 20, 22 కనబడుతుంది మనకి. 2వ రాజులు 10వ అధ్యాయము 30వ వచనము. యోహు యొక్క సంతానము వంశావళిని మనకి చూసినప్పుడు అది మనకి 15వ అధ్యాయము 12వ వచనంలో నెరవేర్చబడుతుంది. 2వ రాజులు 10వ అధ్యాయంలోనే 35 చెప్పింది, 15వ అధ్యాయము
12వ వచనంలో యోహు గురించి కనపడుతుంది. రెండో రాజులు ఇంకోటి 13వ అధ్యాయము 14 నుంచి 19 వచ్చి చెప్పింది సిరియా దగ్గర కనపడుతుంది. అది 2వ రాజులు 13వ అధ్యాయం 25 దగ్గర నెరవేర్చబడుతుంది. నెక్స్ట్ హెడింగ్ హిజ్కియా గురించి చెప్పినవి ఈ ప్రవక్త చెప్తున్నారు. 2వ రాజులు 19వ అధ్యాయము 5 నుంచి 7, 2వ రాజులు 19వ అధ్యాయము 20 నుంచి 36 వచనము, 2వ రాజులు 20 అధ్యాయము 1 నుంచి 9 వచనము. మనష్షే యొక్క మరణము నెక్స్ట్ అక్కడే ఏలి ఈ ప్రవక్త చెప్పారు. 2వ రాజులు 21 అధ్యాయము 10 నుంచి 15, 2వ రాజులు 21 అధ్యాయం 1 నుంచి 20, 2వ రాజులు 23 అధ్యాయం 1 నుంచి 30, 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయము 15 వచనము. ఈ 2వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 15 వచనము దానికి డాష్ పెట్టి 2వ దినవృత్తాంతాలు 33 అధ్యాయము 12 నుంచి 20 మళ్ళా కామా పెట్టేదానికి 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయము 15 నుంచి 25 వరకు. ఇది నెరవేర్చబడి అక్కడ ప్రవచనాలు ఇవన్నీ. నెక్స్ట్ కింద పాయింట్లో ఇంకోటి రిఫరెన్స్ చెప్తున్నాను. 2వ దినవృత్తాంతాలు 21 అధ్యాయము 12 నుంచి 20 చెప్పింది ఎవరు? రాజు అయిన యెహోరాము గురించి, అతని తెగులు గురించి అక్కడ చెప్పబడింది. డాష్ పెట్టి ఇదంతా దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 21 అధ్యాయంలోనే నెరవేర్చబడింది. ఆ అధ్యాయంలో నెరవేర్చింది 21 అధ్యాయం 14 వచనంలో నెరవేర్చబడింది. ఇర్మియా ప్రవక్త చెప్పినవి. ఇర్మియా మనము యెషయా చూసాము. ఇర్మియా ప్రవక్త చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. అన్నీ లేదు, కొన్ని ప్రవచనాలు చెప్తాను. ఇర్మియా ప్రవక్త రాసుకోండి. ఇర్మియా ప్రవక్త హెడింగ్ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 19 వరకు వీరు చెప్పిన ప్రవచనాలు అన్నమాట ఇవన్నీ. దాని తర్వాత ఇర్మియా ప్రవక్త 1వ అధ్యాయం 13 నుంచి 14 వచనము, ఇర్మియా ప్రవక్త 52 అధ్యాయం 10 నుంచి 11 వచనము. మళ్ళా చెప్తున్నాను, ఇర్మియా ప్రవక్త 1వ అధ్యాయము మళ్ళా చెప్తున్నాను. ఇర్మియా ప్రవక్త 1వ అధ్యాయము 13 నుంచి 19, ఇర్మియా ప్రవక్త 1వ అధ్యాయమే మళ్ళా 13 నుంచి 14 వచనము. ఇది ఉత్తర దిక్కు నుంచి అంటే నార్త్ నుంచి ఇంకొక కీడు వస్తుంది అని చెప్తాడు. అంటే ఒక రాజు వచ్చి మిమ్మల్ని ఓడిస్తాడు అంటని అక్కడ చెప్పడం చూస్తాం. మళ్ళా ఇర్మియా ప్రవక్త 52 అధ్యాయము 10 నుంచి 11. మనం ఇర్మియా గురించి, యెషయా గురించి, ఏలియా గురించి, సౌలు గురించి, సమూయేలు గురించి ప్రవచనాలు చూస్తాం. మనం చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ ఇప్పుడు చెప్తే రేపు జరిగినాయి కొన్ని, ఇప్పుడు చెప్తే ఇంకో 100 సంవత్సరాలు జరిగిన తర్వాత జరిగినాయి. ఇవన్నీ వారు ఎలా చెప్పారు అంటే దైవావేశం వలన వారు చెప్పారు. ప్రవచనాల గురించి మనం చూసాం. మిగతా క్లాస్లో విల్ కంటిన్యూ అగైన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.